ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా మనిషి, జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా ఆంజనేయులు. జై మెహర్ బాబా సార్. జై మెహర్ బాబా రాఘవేంద్ర. సో ఎలా స్పెండ్ చేశారండి నిన్న 99th సైలెన్స్ యానివర్సరీ ఆఫ్ అవతార్? రాఘవేంద్ర సార్ ఎలా స్పెండ్ చేశారు నిన్న సైలెన్స్ యానివర్సరీ? నాతోనే సార్. ఓకే, గుడ్. ఎక్కడ సార్? బైర్మగలో ఉన్నారు సార్? ప్రస్తుతం ఓకే ఓకే. నెట్వర్క్ ఉంది కదా సార్? రవీంద్ర నెట్వర్క్ ప్రాబ్లం లేదు సార్? అంటే మొబైల్ నెట్వర్క్ సార్. నెట్వర్క్ ఉంది రవీంద్ర, ఇక్కడ ఉంది. మనకి మన లాబొరేటరీ డైనింగ్ హాల్ ఉంది కదా, ఓకే ఓకే సార్. అక్కడే చేస్తున్నాం. ఉంది ప్రస్తుతానికి, సిగ్నల్ మాత్రం ఇచ్చున్నాడు. కంటిన్యూ చేయొచ్చు. రైట్ అండి. సో అయితే మనము మీకు అందరూ షేర్ చేశాను కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తాను మన షెడ్యూల్ అంతా కూడా. ఈరోజు ఫస్ట్ హఫీజ్ పర్షియన్ వచ్చేసి కప్లెట్స్ మనకి మీనాక్షి, ఇంగ్లీష్లో రాఘవేంద్ర, తెలుగులో కృష్ణమూర్తి గారు. తర్వాత ఫస్ట్ సాంగ్ నర్మద గారు ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ సాంగ్ వచ్చి మనకి అంటే మెహర్ సాంగ్ మధ్యలో వచ్చి అరుణ, అండ్ ఫైనల్ గా దేవాతి దేవ వచ్చి అక్కం గారి యొక్క కంక్లూషన్ మనకి ఆరతి ఉంటుంది. దాంతో ఈ పూట మనకి మెహరోపాసన కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం హఫీజ్ యొక్క కప్లెట్స్ తో మనం స్టార్ట్ చేద్దాం. జై బాబా హరి. హరి నగేష్ గారు, జై మెహర్. జై మెహర్ చెప్పండి. నర్మదా ఇస్ నాట్ జాయినింగ్, అందుకే ఇన్ఫార్మ్ చేస్తానని. అవునా? ఓకే ఓకే. Because you mentioned Narmada name, just I wanted to. అవునా, ఇట్స్ పర్వాలేదు. అయితే ఓకే. సో ఫస్ట్ సాంగ్ అయితే మనకి అంజప్ గారు తీసుకుంటారులేండి. అంజప్ గారు ఉన్నారు కదండి. అంజప్ గారు అక్కమ్మ గారు. జై మెహర్ బాబా సార్. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా సార్. రైట్. సో మీరు రెడీగా ఉన్నారండి? మీరు ఫస్ట్ సాంగ్ మీరు షేర్ చేయండి. జై మెహర్ బాబా. రైట్, చేయండి. అయితే సో అంతే, అదొకటేలేండి మార్పు. మనకి నర్మదా గారి ప్లేస్ లో మనకి అంజప్ గారు ఒక సాంగ్ ప్రెజెంటేషన్ ఉంటుందండి. ఓకేనండి. సో మనం హఫీజ్ కప్లెట్స్ తో మనం స్టార్ట్ చేద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। मजान से चुनो चरादम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त। शुबिश्नवी सुकान अहले दिल मगू के कताज, सुकान शनाज नाये दिल बरा कता इंजाज। बंदे फिर मघोनम की जिजहलम बिरहद, फिर मा हरचे कुनाद ये अनायत बाशद। ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीजी షిరాజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ కూడా జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. Repeating a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज, eternal beloved Awtar Meher Baba की जय.
కృష్ణమూర్తి గారు లేనట్టున్నారు, రాలేదు, జాయిన్ అయినట్టు. ఓకే అండి, అది తెలుగులో వచ్చేసి దుర్గశ్రీ గారు చదివినిపిస్తారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందు ఆ లోపము ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసిననో తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా షాంసుద్దీన్ మొహమ్మద్ హఫీజ్ సిరాజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును. హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును. గురుపదేశాన వెదకగ వెదగగ గరిమని అర్థము కంటిమో అయ్య. హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును. గురుపదేశాన వెదకగ వెదకగ గరిమని అర్థము కంటిమోయ్య. హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును. గోవింద హరి గోవింద 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 హరి గోవింద 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 గోవింద. సరి అన్య ధర్మములు మానుమంటివి, శరణు నీకు జోరుమంటివి. దురితములనచేనంటివి, పరగ మోక్షం విచ్చేనంటివి. గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద. సరి అన్య ధర్మములు మానుమంటివి, శరణు నీకు జోరుమంటివి. దురితములనచేనంటివి, పరగ మోక్షం విచ్చేనంటివి. గోవింద హరి గోవింద 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 హరి గోవింద 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 గోవింద. సరి అన్య ధర్మములు మానుమంటివి, శరణు నీకు జోరుమంటివి. దురితములనచేనంటివి, పరగ మోక్షం విచ్చేనంటివి. హరి నీ వచనము అమోఘము, నరులము మేమిది నమ్మితిమి. హరి నీ వచనము అమోఘము, నరులము మేమిది నమ్మితిమి. పరమ పదమిప్పుడే కలిగెను, ధరనొక్క మనసుతోనున్నారమయ్య. హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును. హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును. ఎందు నీవే గతి అనుమంటివి, యోచి ఒక మాటే చాలునంటివి. ఇందరిక భయమిత్తునంటివి, ఇది నీకెప్పుడు వ్రతమంటివి. ఎందు నీవే గతి అనుమంటివి, యోచి ఒక మాటే చాలునంటివి. ఇందరిక భయమిత్తునంటివి, ఇది నీకెప్పుడు వ్రతమంటివి. గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద
ఎందు నీవే గతి అనుమంటివి, యోచి ఒక్క మాటే చాలునంటివి, ఇందరికి అభయమిత్తునంటివి, ఇది నీకెప్పుడు వ్రతమంటివి, కందువ నీ బిరుదు సత్యము కానిమ్మని మేము చేపట్టితిమి, కందువని బిరుదు సత్యము కానిమ్మని మేము చేపట్టితిమి, అంది నీవే మాకు దిక్కైతివి, అన్నిటా సంతోషననున్నారమయ్య, హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును, హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును, ఆశమనిన వాడెక్కుడంటివి, అతని వెంట తిరిగేనంటివి, బాసుర పాదరేణువు నేనంటివి, పావనమయ్యేనని అంటివి, గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద, ఆశమనిన వాడెక్కుడంటివి, అతని వెంట తిరిగేనంటివి, బాసుర పదరేణువు నేనంటివి, పావనమయ్యేనని అంటివి, మోసములేనిది నీ సంకల్పము మొక్కే మిందులకు శ్రీ వెంకటేశ, మోసములేనిది నీ సంకల్పము మొక్కే మిందులకు శ్రీ వెంకటేశ, ఆశపడ ఇతరుల నాకు నీవే ఆశ అని నీ దాసులమై ఉన్నారమయ్య, హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును, గురుపదేశాన వెదకగ గరిమనీయర్థము కంటిమోయ్య, హరి గోవింద హరి గోవింద ఆనందమానందమాత్మకును, గోవింద హరి గోవింద 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 హరి గోవింద 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 గోవింద, శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय। జై మేరవ్ అండి, రైట్ అండి. సో అందరికి ఆడియో వినిపిస్తుంది కదండి? yes sir, రైట్, వినిపిస్తాను. గుడ్ గుడ్, ఓకే. సో ఈరోజు మనము ఇంకొకటి, అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదండి మీకు? yes sir, గుడ్. సో ఈరోజు మనము డెడికేషన్ పేజ్. సో నిన్న మనకి లాస్ట్ మేరోపాసనం అంతా కూడా మనం చేసింది గాడ్ స్పీక్స్ యొక్క టైటిల్. అందులో ఉన్నటువంటి గాడ్ స్పీక్స్, క్రియేషన్, థీమ్ ఆఫ్ క్రియేషన్ అండ్ పర్పస్ ఆఫ్ క్రియేషన్ అనేటువంటి 5 విషయాల గురించి ఆలకించే ప్రయత్నం చేశాము. కాబట్టి ఈరోజు మనకి డెడికేషన్ పేజ్
ఏదైతే మీకు స్క్రీన్లో కనబడుతుందో ఆ డెడికేషన్ పేజ్లో అవతాడు చేసిన పని ఒకటి ఏదైతే ఉందో దాని గురించి ఆలకించే ప్రయత్నం చేద్దాము. సో దానికన్నా ముందు మీరు ప్రీవియస్ అంటే గతంలో మనం చేసినట్టు మనం ఆలకించినటువంటి మెహరోపాసనముల విషయాల్లో ఏదైనా అడగాలని అడగచ్చు, ఏదైనా చెప్పాలనుకున్న చెప్పచ్చండి. సో అడగాల్సింది చెప్పాల్సింది ఏం లేదనమాట. ఓకే, రైట్ అండి. అయితే మనము ఈరోజు మనకి అవతార పురుషుడు భగవంతుడిగా మాట్లాడేటువంటి ఆ మాటల్ని శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాము. సో మీరందరూ చూసుంటారు, మనకి డెడికేషన్లో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో క్లియర్గా మనకి అక్కడ రాసినటువంటి ఆంజనేయులు ఒకసారి చదువుతారా ఆ డెడికేషన్ పేజ్? స్క్రీన్ సరిగ్గా కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఇప్పుడు చూడండి, జూమ్ చేశాను. ఓకే, డెడికేషన్ టు ద యూనివర్స్, ద ఇల్యూషన్ దట్ సస్టైన్స్ రియాలిటీ. సస్టైన్ రియాలిటీ అంటే అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అవతారుడు చేసినటువంటి ఒక పని. సాధారణంగా మనకి డెడికేషన్, అంకితం అంటే మనం వినుంటాం చాలా సందర్భాల్లో. ఒక వ్యక్తి పుస్తకం రాసి పలానా వ్యక్తికి డెడికేట్ చేశాడు, లేకపోతే ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఏదో ప్రాజెక్ట్ చేసినప్పుడు జాతికి అంకితం ఇస్తారు, లేకపోతే తను చేసినటువంటి పనికి లేకపోతే ఇష్టమైన వాళ్ళకి ఇది అంకితం ఇస్తూ ఉంటారు. అంటే ఇది సాధారణంగా మనము లోకంలో వినేటువంటి ఆలకించే మాటే అంకితం అనేది. అంటే కొంతమంది అయితే తమ జీవితాన్ని అంకితం ఇస్తారు. భగవత్ ప్రేమికుడు, భగవత్ విధేయుడు తన జీవితాన్ని అంతా కూడా భగవంతుడికి అంకితం ఇస్తూ ఉంటాడు. ఓ మాయమోహితుడు ఏబీసీలకి, లోకానికి అంకితం ఇస్తూ ఉంటాడు. అంటే ఎక్కడో చోట ఈ అంకితం, ఆ డెడికేషన్ అనేటువంటిది మనము వింటూ ఉంటాం సాధారణ రకరకాల సందర్భాల్లో. కానీ నిజానికి వీటన్నిటిలో ఉన్నటువంటి ఒక సారవంతమైన విషయం ఏంటి? అన్నిటిని కలిపి ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే డెడికేషన్ ఎందుకు ఇస్తారు సాధారణంగా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, అసలు డెడికేషన్ అనేది ఒక మనిషి కానీ భగవంతుడు కానీ అసలు డెడికేషన్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది? దాని వెనక ఉన్నటువంటి ఒక రీజన్ ఏమై ఉంటుంది? ఎందుకు డెడికేట్ చేస్తాడు అసలు? ఎందుకంటే పుస్తకం అనేది, మీరు పుస్తకం తీసుకున్నానండి ప్రస్తుతానికి, ఇక్కడ గాడ్ స్పీక్స్ అనేది కాదు నేను చెప్పేది. మామూలుగా ఏదన్నా ఒక పుస్తకం రాసిన మనము కంటెంట్స్కి వెళ్ళే లోపల కూడా రాస్తారు, ఇది నా తల్లిదండ్రులకి అంకితము, లేకపోతే నా స్నేహితులకి అంకితం, నా బంధుమిత్రులకు అంకితము అనేది సాధారణంగా మన పేజ్, మెయిన్ పేజ్లోకి వెళ్ళే లోపలే ఆ వ్యక్తి, ఆ రచయిత రాసేస్తాడు ఫస్ట్ ఇది. కాబట్టి నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. సో మొత్తానికి అంకితం అనేది ప్రతి పుస్తకంలోనూ ప్రతి పనిలో ఉంటుంది. కాబట్టి ఒక్కటి చెప్పండి నాకు, ఏదైనా ఒక్కటి చెప్పండి, ఎందుకు అంకితం ఇవ్వాల్సి వస్తుంది ఆ రచయిత, ఆ పుస్తకం రాసే వ్యక్తి కావచ్చు, ఎందుకు అంకితం? అసలు అంకితం వెనక ఉన్నటువంటి కారణం ఏమై ఉంటుందండి? ఆ అంకితము అనే దానికి అంటే ఆ వర్క్ లో వాళ్ళు తోడ్పాటు అందించుంటారు, సహాయ సహకారాలు అందించుంటారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత పూర్వకంగా అంకితం ఇస్తారు. సహాయ సహకారం ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి కోఆపరేట్ చేశారు కాబట్టి అంకితం ఇచ్చే అనేటువంటి సందర్భం వస్తుంది. బాగుంది, గుడ్ గుడ్ గుడ్, బాగుంది. ఇంకా అండి మీనాక్షి? డెడికేషన్ అని చెప్తూ దాని పాత్ర అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కూడా చేస్తారన్నయ్య. ఇంకోసారి రిపీట్ చేయి. బాబా డెడికేషన్ అని చెప్పారు కదా, అంకితం చేస్తారు కదా. అంకితం చేస్తారు అంటే ఎవరి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఇప్పుడు బాబా తీసుకుంటే ఇల్యూషన్, దాని యొక్క పాత్ర అనేది చాలా అది ఎందుకు ఒక కారణం చెప్పమంటున్నాను. దాని వెనక ఏదో కారణం ఉంటుంది కదా, ఎందుకంటే అది కష్టపడి రాసిన పుస్తకం రాసింది ఈయన రచయిత.
రాసింది ఆయనే కదా, ఒక రచయిత రాస్తాడు కదా. ఒక పని అంతా చేసి కూడా కష్టపడి ఒక డ్యామ్ లేకపోతే ఒక వర్క్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది ఒక ఇంజనీరో లేకపోతే దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు. కానీ ఏదో ఒక సంబంధం లేని వ్యక్తికి మొత్తం ఇదంతా కూడా అంకితం ఇస్తారు. దాని వెనక ఉన్నటువంటి ఒకే ఒక రీజన్ ఏమై ఉంటుంది? జబ్బాబారి ఎస్ నగేష్ గారు మన ఆత్మ ప్రయాణము చేసి soul will travel and realize itself as God because of the illusion. కరెక్ట్. దానివల్ల బాబా డెడికేట్ చేశారంటారా? అవునవును హరి, అవును. కరెక్ట్ రైట్ అండి, కరెక్ట్ అండి. సో వన్ ఆఫ్ ది రీజన్స్ మీరంతా చెప్పేటువంటి ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ బాగుందండి. ఇంకా కొంచెం కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేయండి సార్. రాఘవేంద్ర, అంటే దానికి ఇచ్చిండే వర్క్ 100% అది చేసిందని సార్. అంటే గ్రాటిట్యూడ్ పరంగా ఫుల్ఫిల్ చేసింది, ప్లస్ అది చేసిండే దానికి ప్లీజ్ అయ్యి దానికి అంకితం ఇచ్చింది సార్ అనుకుంటా. సో ప్లీజ్ అయ్యాడు కాబట్టి బాబా చెప్పిన పని బాబా ప్లీజ్ అయ్యేంత స్థాయిలో చేసింది కాబట్టి బాబా దానికి ఇల్యూషన్ కి డెడికేట్ చేసి ఉంటాడు. ఓకే రైట్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకరు ఏదైనా చెప్పండి, ఒక రీజన్ ఇంకొకరు ఏమన్నా. అరుణ జై మేరోపా వినిపిస్తుంది. అరుణ చెప్పు. తన బిడ్డని తన దగ్గర చేర్చుకోవడం కోసం బాబా డెడికేషన్ చేస్తాడు. తన బిడ్డ తన దగ్గర చేర్చుకోవడానికి కోసం డెడికేట్ చేశాడు. ఓకే, బాగుంది, రైట్. ఓకే, ఇక్కడ అవతాడు ఏం చెప్పాడో చూద్దాం. ఎస్, మీరంతా చెప్పింది 100% అండి, కరెక్టే. ఎందుకంటే ఒక్కొక్క డిఫరెంట్ ఆప్షన్స్, ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, సాక్షాత్ అవతాడు చెప్పిన విషయం ఏంటి అంటే, ఆయన చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఎందుకు డెడికేట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు అంటే నా శ్రమని గుర్తించింది కాబట్టి అన్నాడు అవతాడు. నా శ్రమని గుర్తించింది అది. ఎందుకంటే ఎందుకంటే మన ఫస్ట్ నుంచి ఒక్క మాట చెప్తూ వస్తున్నాడు అవతాడు. ఏం చెప్తున్నాడు? మాట్లాడి శ్రమ నాది. ఈ ప్రాసెస్లో మాత్రం, ఈ మెహరోపాసనంలో మాత్రం మాట్లాడి శ్రమ నాదే కాదు, పని చేసే శ్రమ కూడా ఆయనదే. ఎందుకంటే సృష్టిని సృష్టించడం అనేటువంటిది చిన్న పనే, సృష్టిని లయం చేయడం, నాశనం చేయడం కూడా చిన్న పనే. కానీ మధ్యలో పోషణ అనేది ఉంటుంది కదండి, అది పెద్ద పనే. బ్రహ్మకి ఎక్కువ పని లేదండి, సృష్టించేస్తాడు. శివుడికి ఏం పెద్ద పని లేదండి, లయం చేసేస్తాడు. కానీ మధ్యలో పోషకర్త ఉంటాడే, ఆయనకి పెద్ద పని ఉంటుందండి. ప్రతి క్షణం సృష్టిలో ఉన్నటువంటి పరిణామ ప్రక్రియలో ఉన్నటువంటి ఆ రాతి నుండి అప్ టు గాడ్ స్టేట్ దాకా ఉన్న వాళ్ళందరి యొక్క వాళ్ళకి ఏం కావాలో నిరంతరం పని చేసేవాడే అవతార పురుషుడు. ఆ పని చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు తెలుసుకోబోతామండి ఆయన చేసే పని ఏంటి అనేది కూడా. ఆ పని చేస్తున్నప్పుడు ఎంతో శ్రమిస్తాడు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ శ్రమ అనేది ఎలా ఉంటుంది అంటే 2 రకాలుగా చెప్తాడు అవతాడు. నేను అవతరించకుండా పడే శ్రమ అనేది ఒక స్థాయిలో ఉంటుంది. నాకు అసలైనటువంటి శ్రమ ఎక్కడో తెలుసా? ఎప్పుడైతే నేను అవతరిస్తానో ఒక మానవ దేహం, ఎందుకంటే పరబ్రహ్మ హైయెస్ట్ ఆఫ్ ది హై అయినటువంటి వాడు ఆ పరిమితమైన శరీరంలో ఉంటూ అపరిమితంగా పని చేయడం అనేటువంటిది చాలా 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 శ్రమతో కూడుకున్న పని. నేను పడే కష్టం అనేది కూడా మీరు ఊహించలేరు అన్నాడు అవుతాడు. ఎలా ఉంటుంది అంటే, ఒక పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి ఆ భగవంతుడి ఆ యొక్క ఆదిమూల స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు, ఒక నిరాకారుడైనటువంటి భగవంతుడు సాకారంగా రావడం అనేది శ్రమిస్తేనే వస్తుంది. అసలు గుణాతీతంగా ఉన్నటువంటి వాడు గుణాలతో మిళితమయ్యేటప్పుడు వచ్చేటువంటిది శ్రమ. కాబట్టి ఇటువంటి ఉన్నతోన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ఇక్కడికి వచ్చి చేసేటువంటి పనిలో ఒక శ్రమ ఉంటుంది. ఆ శ్రమని గుర్తించేటువంటి మొట్టమొదటిది ఎవరు అంటే, ఇక్కడ మాత్రం ఇల్యూషన్. అంటే ఫస్ట్ వరుసలో ఒక్క మాట ఏంటి అంటే, శ్రమని గుర్తించింది కాబట్టి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి,
సాధారణంగా మన పుస్తకాలు చూస్తూ ఉంటాం, రకరకాల పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎందుకు డెడికేట్ చేశారని ఆ రచయితను అడగండి. ఆ రచయితను అడిగితే ఏం చెప్తారు తెలుసా అండి? ఏమంటే నా దగ్గర డబ్బులు లేదండి ఈ పుస్తకం పబ్లిష్ చేయడానికి, నా శ్రమని గుర్తించి ఒక వ్యక్తి ఆర్థికంగా సహాయం చేస్తున్నాడండి, అందుకే అంకితం ఇచ్చానని చెప్తాడు. నెంబర్ 2, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, జాతికి అంకితం ఇస్తున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ పడే కష్టాన్ని, అంటే ఆ శ్రమని గుర్తించినటువంటి వాడు ముందుకొచ్చి అతడికి ఏం కావాలో అన్ని చేసి పెడతాడండి, అందుకు అతనికి డెడికేట్ చేస్తాడు. ఒక బాగా అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న పాయింట్. అంటే ఫస్ట్ నుంచి మనకి అవతాడు చెప్తుంది, మెహరోపాసన స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి, ముఖ్యంగా గాడ్ స్పీక్స్ ఇన్ యువర్ గ్రిప్ అనే సెషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి అవతాడు చెప్పేటువంటి, అందుకే మనకు ఆన్సర్ ఆల్రెడీ తెలిసిన విషయమే, మనము ఆల్రెడీ తెలిసినటువంటి దాన్ని మళ్ళీ బాబా రిపీట్ చేయించాడు. అడుగుతున్నాడు క్వశ్చన్, ఎందుకు డెడికేట్ చేశాను మీకు తెలుసా? ఎందుకంటే నా శ్రమని గుర్తించడంలో ఇల్యూషన్ మొట్టమొదటి ప్లేస్లో ఉంటుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే నేను ఒక పర్సనల్గా, ఒక వ్యక్తిగతంగా ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు. సాధారణంగా చూడండి, ఇక్కడ అవతాడేం చెప్తున్నాడు, ఇక్కడ భ్రాంతి పూర్వకమైనటువంటి, అంటే ఇక్కడ 2 చెప్తున్నాడు అవుతాడు, అంటే నిజం. ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో అవుతాడు చెప్తున్నాడు. ఇక్కడ రియాలిటీ అంటే నిజం, ఇల్యూషన్ అంటే అబద్ధమైన భ్రాంతి. ప్రస్తుతం అలా పెట్టుకుందామండి. రియాలిటీ అంటే నిజం, అంటే నిజాన్ని సంరక్షించే జై మెహర్ బాబా సార్. ఆడియో రావటం లేదు. జై మేరు వన్నయ్య. ఓకే, సో చిన్న డిస్కనెక్ట్ అయిందండి. ఇప్పుడు అందరికి ఆడియో క్లియర్గా ఉందండి? ఎస్ సార్. రైట్, ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇక్కడ నేను మీతో ఏం షేర్ చేస్తున్నాను, నాకు ఒక ఆశ్చర్యం అనిపించింది. ఎలా అనిపించింది అంటే ఒక నిజాన్ని సంరక్షించేంత క్యాపబిలిటీ, ఆ సమర్థత ఒక భ్రాంతికి ఉందా అని అనిపించిందండి. అంటే భ్రాంతి రూపంలో విశ్వం ఉంది, విశ్వం కనబడుతోంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నిజాన్ని సంరక్షిస్తున్న
భ్రాంతి రూపంలో ఉన్న విశ్వానికి నేను నా గాడ్ స్పీక్స్ ని అంకితం ఇస్తున్నాను. ఇది అవతార పురుషుడు చేసినటువంటి ఒక కార్యం. కాబట్టి ఇందులో తెలుసుకునేటువంటి మాట, ఎందుకు ఈ డెడికేషన్ పేజ్ ని అంతలాగా ఇంత డెప్త్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అని కొంతమంది నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు, అంటే ఇది నాకు సంబంధం, ఎదుటి వ్యక్తి నేనేం అంటలేదండి, మాట్లాడుతున్నప్పుడు ఒక గాడ్ స్పీక్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు 100 మందితో మాట్లాడుతున్నప్పుడు, మామూలుగా సాధారణంగా జనరల్ గా ఒక కన్వర్జేషన్ అనేది కొనసాగుతున్నప్పుడు, డెడికేషన్ పేజ్కి వచ్చేసరికి 100 మందితో మాట్లాడితే ఆ 100 మందిలో 99 మంది చెప్పింది ఏంటి అంటే, ఇమ్మీడియట్ గా 99 మంది చాలా సహజంగా చెప్పేస్తున్నారు, ఏముందండి గాడ్ స్పీక్స్ ని బాబా మాయకి డెడికేట్ చేశారని. నేను అప్పుడు కొద్దిగా అక్కడ కొంచెం మళ్ళీ తిరిగి చెప్పడం, లేదండి బాబా చేసింది మాయకి కాదండి, ఇల్యూషన్ కి. రెండు ఒకటే కదా హరి అన్నారు. రెండు ఒకటే కదా హరి అన్నప్పుడు నేను మళ్ళీ అప్పుడు కొద్దిగా డిస్కోర్సెస్ రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. లేదంటే డిస్కోర్సెస్ లో చాలా క్లియర్ చెప్పండి అవుతాడు, ఇల్యూషన్ వేరు మాయ వేరండి, రెండు ఒకటి కాదండి. ఇల్యూషన్ అంటే భ్రాంతి. సో ఇక్కడ వచ్చేసి మాయ అంటే మాయ, దానికి సపరేట్ గా ట్రాన్స్లేషన్స్ ఏం చేయలేదు అవుతాడు. యాజ్ పర్ నాకు తెలిసినంత వరకు మాయని మాయ అన్నారు, కానీ ఇల్యూషన్ ని మాత్రం భ్రాంతి అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి నాకు ఈ సెషన్లో మనం ఆలకించబోయే విషయాలు ఏంటి అంటే, ఆ రెండు ఒకటే కదా అన్నాడు, కాదండి. కానీ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, డిస్కోర్సెస్ లో ఉన్నటువంటి టాపిక్ అంతా వెళ్లకుండా, కానీ అక్కడ చెప్పిన ఒక పేర ఏదైతే ఉందో అది మాత్రము ఒక్కసారి ఆలకించే ప్రయత్నం చేద్దాం. డిస్కోర్సెస్ లో ఉందని ఒక టాపిక్ ఉంది, భగవంతుడు మాయ అనే టాపిక్ మీద పార్ట్ నెంబర్ 4లో మనం ఇప్పుడే మీకు షేర్ చేస్తాను. అది ఆలకించే ప్రయత్నం చేద్దాం. అంటే ఆ మొత్తం లేదంటే ఒక బ్రీఫ్గా, అంటే ఇల్యూషన్ అనేది మాయ కాదు, ఇది ఈ క్లారిఫికేషన్. ఎందుకంటే ఈ ప్రయాణము చాలా 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 జాగ్రత్తగా, చాలా 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 శ్రద్ధగా చేయవలసినటువంటి ప్రయాణం. విన్నటువంటి ఒక్క పదం అయినప్పటికీ కూడా ఆ ఒక్క పదాన్ని కాస్తైనా జీర్ణించుకునే ప్రయత్నం అనేది మనం ఈ మెహరోపాసనంలో చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని అండి. ఎందుకంటే ఇది చాలా ఓర్పుతోనూ, చాలా ఒక నెమ్మదిగా, ఎందుకంటే నేను అలాగే ప్రయాణం చేశాను గబ్బగబ్బా. ఇది ఎందుకంటే అది ఫాస్ట్ గానే ఏం లేదండి, ఒక గ్రాడ్యువల్ గానే వెళ్తున్నాను. ఇప్పటికీ అలాగే చేస్తున్నాను జర్నీ. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి మాట మేము మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. ఒక మాట మాత్రం ఏం చెప్పాడు అవుతాడు మనకి, వై గాడ్ స్పీక్స్ టు, వై నాట్ గాడ్ స్పీక్స్ టు. అవుతాడు చెప్పిన మాట ఏంటి, ప్రపంచంలో వినపడే మాటలు వల్ల ప్రయోజనం ఏంటి, సాక్షాత్తు అవతార పురుషుడు భగవంతుడిగా మాటలు వచ్చినప్పుడు ఆ మాట ప్రయోజనం ఏంటి అంటే, ప్రపంచంలో వినేటువంటి మాటలు ఎలా ఉంటుంది అంటే నీ యొక్క ఆలోచనని బలహీనపరుస్తుంది. ఈ లైన్ ఇంపార్టెంట్ అండి, కాస్త దీన్ని కొద్దిగా కొంచెం శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేద్దాము. దీన్ని కాస్త గుండెల్లో పదిలంగా దాచుకునేలా ప్రయత్నిద్దాం. మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. సాధారణంగా మనుషులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఆలోచనని బలహీనం చేస్తుంది. ఎందుకు బలహీనం చేస్తుంది అంటే, నువ్వు తెలియకుండా నువ్వు ఏ మాట మాట్లాడినా, నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకు తెలుస్తుందా, తెలిసి మాట్లాడుతున్నావా అనేది తెలుసుకుంటే, ప్రపంచంలో చాలా వరకు సాక్షాత్ అవతార పురుషుడు చెప్పాడు, నేను మాట్లాడే మాటలు తెలిసి మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడే మాటలు కేవలం మాటలకే పరిమితము. కానీ ప్రపంచంలో చాలా వరకు మాటలు ఇలాగే ఉంటాయి. కాబట్టి అటువంటి మాటల్ని గనుక నువ్వు ఎప్పుడైతే ఆలోచనలకి ఆహారంగా అందించినప్పుడు అది దానికి కావలసినంత స్ట్రెంగ్త్ రావటం లేదు. అందుకే నువ్వు ఆలోచించవలసిన విధంగా ఆలోచించలేకపోతున్నావు. ఆలోచించవలసిన విధంగా ఆలోచించలేకపోతే మాట్లాడాల్సిన విధంగా నువ్వు మాట్లాడలేవు. మాట్లాడాల్సిన విధంగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడలేవో చేయవలసిన కర్మని కూడా నువ్వు సరిగ్గా చెయ్యలేవు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికంగా నువ్వు చాలా విషయాలు కోల్పోతున్నావు. ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించు అంటున్నాడు అవతార పురుషుడు. కానీ అవతార పురుషుడు యొక్క మాటలు ఎలా ఉంటుంది అంటే, నా మాటలు, నా ప్రతి మాట ఏమిటో తెలుసా, నీకు నీ ఆలోచనకి ఒక ఆహారాన్ని సమకూర్చి పెడుతుంది. ఇది బాగా అర్థం కావాలండి.
ఎవరి మాటలైతే నా ఆలోచనలకి ఒక సమకూర్చి ఒక ఆహారంలో పెట్టి దానికి బలం చేకూరుతుందో అటువంటి ఆహారాన్ని నేను అందించాలి. అంటే ఈ మెహరోపాసనంలో మనం ఈ గడిపేటువంటి ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు అంటే ఒక ప్లేట్లో తెచ్చి ఎవరి ఆలోచనకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ పెట్టేస్తున్నాడు అండి. ఈ 2 గంటల్లో ఈ 2 గంటలు ఏం చేస్తున్నాడు అంటే ఒక ప్లేట్ తీసుకొచ్చి ఇదిరా నీ యొక్క ఆలోచనకి ఆహారము, కానీ అందించాల్సింది నువ్వే. ఆయన అందించాడు, ఆహారం మాత్రం ఇస్తాడు. ఆహారం మాత్రము నీకు నీ టేబుల్ మీద పెట్టేస్తాడు. నువ్వు దానిని మాత్రము విచారణ చేసుకుంటూ ఇది అవతార పురుషుడు నా తండ్రి ఇచ్చినటువంటి ఆహారము, ఓ ఆలోచన నోట్లో పెడతాను తిను. ఈ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆలోచనకి నీకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకంటే ఆలోచనకి నీకు బలం రానంత వరకు నీకు ఇవ్వబడిన బుద్ధిని నువ్వు గుర్తించలేవు. ఎంతకాలం అయితే నువ్వు బుద్ధిని గుర్తించడం లేదో ఆ బుద్ధికి వివేకాన్ని జోడించాలనే విచారణ కూడా నువ్వు మర్చిపోతావు. ఈ లోకంలో ఆలోచించవలసిన విధంగా ఆలోచించాలి అంటే వివేకవంతమైన బుద్ధితో ఆలోచిస్తే తప్ప నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, చేయవలసిన పని ఏంటి, ఈ లోకం ఏంటి అని చక్కని విచారణ చేసుకోగలుగుతావు. నీ జీవితంలో ఏ విషయానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా, భయపడకుండా, బాధపడకుండా అన్ని విషయాల పట్ల స్పష్టత అనేది నీకు వస్తుంది. ఇదన్నిటికీ మూలం ఏంటి? నీకు నీ ఆలోచనకి కావలసిన ఆహారాన్ని నువ్వు సమకూర్చి పెట్టుకోవాలి. అది కేవలం ఈ క్షణం మనతో మాట్లాడుతున్న అవతార పురుషుడి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ఈ విధంగా అవతార పురుషుడు ఒక పని చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు అందులో ఉన్న విషయాన్ని తేలికగా దయచేసి తీసుకోకండి. అది నాకు చెప్పుకుంటున్నాను, మీకు కూడా చెప్పడం కాదు, నాకు నేను చెప్పుకుంటున్నా. కాబట్టి నా వరకు నేను ఎప్పుడు కూడా చెప్పిన మాటని ఒక బలహీన అంటే నేను విన్నాను కాబట్టి అందరి చేత అంటే 199 మంది ఏముంది హరి గాడ్ స్పీక్స్ ని మాయకి ఇచ్చేసారు. మాయ కాదండి, చాలా తెలియదండి. చాలా వరకు చాలా మంది నాకు చెప్పిన మాట డిస్కోర్సెస్ లో బాబా ఆ టాపిక్ చెప్పారనే విషయం నాకు తెలియదు హరి యాక్చువల్గా అన్నప్పుడు నేను క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ చెప్పిన విషయాన్ని, ఇందులో ఉన్నటువంటి నిగూఢ విషయాన్ని మనము అవతార పురుషుడు ఎంతవరకు మనం ఆలకించగలుగుతామో ఈ 3 days అనేది అంతవరకు ప్రయత్నించి అందుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి ఇప్పుడు ఆ డిస్కోర్సెస్ లో ఉన్నటువంటి టాపిక్ అనేది ఒక్కసారి చూద్దామండి. ఇది ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దామండి. ఇంగ్లీష్లో చూసి తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్కి వెళ్దాము. సో లాస్ట్ పేరా ఉంది కదండి, ఆ లాస్ట్ పేరా అండ్ నెక్స్ట్ పేజీలో ఈ ఫస్ట్ పేరా దాకా అండి. నాగేష్ గారు మీకు కనిపిస్తుందండి మెటీరియల్? జై బాబా కనిపిస్తుంది. గుడ్. హౌ డస్ ద ఫాల్స్ వర్డ్ అక్కడ లాస్ట్ పేరా అండి, ఒక పేరా ఉంది మనం చదవాల్సిన ఒక పేరానే. మీరు లాస్ట్ ఉంది కదా, హౌ డస్ ఉంది కదా, అదే హౌ డస్ ద ఫాల్స్ వర్డ్, హౌ డస్ అదే నాగేష్ గారు. ఓకే స్టార్ట్ చేస్తాను మరి. జై గారు. How does the false world of finite things come into existence? Why does it exist? It is created by Maya or హరి ఇంతే కనపడుతుంది. లేదు నేను చూపిస్తాను ఒక నిమిషం, జస్ట్ అది కొంచెం నెక్స్ట్ పేరాలో వస్తుంది. రైట్. The principle of ignorance. Maya is not illusion. It is the creator of illusion. Maya is not false. It is that which gives false impressions. Maya is not unreal. It is that which makes the real appear unreal and the unreal appear real. Maya is not duality. It is that which causes duality. That's it. వద్దు అంతవరకే అండి, మనకు కావాల్సినంతవరకే. ఎందుకంటే అక్కడ క్లియర్ గా అవుతాడు చెప్పడం జరిగింది. మాయా ఈస్ నాట్ ఇల్యూషన్. మాయ ఇప్పుడు మనం చూసినటువంటి డెడికేషన్ పేజీలో
Baba is not dedicated, God speaks to the Maya, but he dedicated to the illusion. ఈ లైన్ అని జస్ట్ ఈ లైన్ చూడడానికే మనం ఇక్కడికి వచ్చామని, మనకి ఇది అవుతాడు, మనకి ఆలకించడానికి ఇక్కడ తీసుకొచ్చాడు ఈ డిస్కోర్సెస్ లో. కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకున్నాం, మాయా ఇస్ నాట్ ఇల్యూషన్, ఇట్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఇల్యూషన్. ఒకసారి తెలుగులోకి చూద్దామండి, తెలుగులో కూడా ఒక నిమిషం. రఘవేంద్ర మీకు కనిపిస్తుందా? సార్ ఫస్ట్ లైన్ కనపడిస్తాను లేదు, కింద లైన్ కనపడిస్తాను సార్. ఓకే ఓకే, పరిమితమైన విషయాలతో అంతే అంతేనండి, అంతే అదే సేమ్ అది ఒక పేరండి రఘవేంద్ర. ఓకే సార్, ఓకే. పరిమితమైన విషయాలతో కూడిన ఈ అబద్ధపు ప్రపంచం ఉనికి ఎలా సంతరించుకుంది, ఎందుకు సంతరించుకుంది? అది మాయా లేదా అజ్ఞానం యొక్క సూత్రం చేతన సృష్టించబడింది. మాయా లేదా అజ్ఞానం యొక్క సూత్రం చేతనే సృష్టించబడింది. మాయా అనేది భ్రాంతి కాదు, మాయా అనేది భ్రాంతికి సృష్టికర్త. మాయా అబద్ధం కాదు, మాయా అబద్ధపు సంస్కారాలను కలిగిస్తుంది. మాయా అవాస్తవమైనది కాదు, వాస్తవాన్ని వాస్తవం కానిదిగా కనిపించేలా చేసేది, మరియు వాస్తవం కానిదాన్ని వాస్తవమైనదిగా కనిపించేలా చేసేది మాయయే. మాయా ద్వంద్వం కాదు, ద్వంద్వాన్ని కలిగించేదే మాయా. సో ఇది అంటే మనకి ఇదే. సో ఇది ఎందుకంటే ఈ విషయం ముఖ్యంగా ఈ పేరా మాత్రము ఎప్పుడైనా డెడికేషన్ పేజ్లో జర్నీ చేస్తున్న ప్రతిసారి ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది మనకి డెడికేషన్ పేజ్ అనేది ఇది డిస్కోర్సెస్ లో ఉంది. సో ఇది డిస్కోర్సెస్ లో ఉందండి ఈ మాట మాత్రం. కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పే మాట ఏంటి? పరిమితమైన విషయాలతో కూడిన ఈ అబద్ధపు ప్రపంచం, ఈ కళ్ళ ముందు ఒక క్రియేషన్ కనపడుస్తుంది, లేకపోతే వరల్డ్, లేకపోతే యూనివర్స్. అసలు దీని ఎగ్జిస్టెన్స్, దీని ఉనికి ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఇది దేని వల్ల సృష్టించబడింది అంటే మాయ. ఎందుకంటే మాయకి ఇంకొక పేరేం పెట్టాడు అవుతాడంటే అజ్ఞానం యొక్క సూత్రము. ఇక్కడ చెబుతున్నప్పుడు ఇక్కడ పాయింట్ అండి, ఇది ఇంపార్టెంట్. మాయ అనేది భ్రాంతి కాదు, మాయ అనేటువంటిది భ్రాంతి కాదు. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఇక్కడ ఎల్యూషన్ ని మనము తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకు వచ్చే పదం ఏంటి అంటే భ్రాంతి. సో స్క్రీన్ కనపడుతుంది అందరికి? గుడ్, ఓకే. సో కాబట్టి మాయ అనేది భ్రాంతి కాదు, మాయ అనేది భ్రాంతికి సృష్టికర్త. ఇది గుర్తుపెట్టుకున్నాం. జస్ట్ ఇదేంటి, మాయ అనేది భ్రాంతికి సృష్టికర్త అంటే భ్రాంతికి యజమాని మాయ. ఎక్కడి నుంచి వచ్చింది భ్రాంతి? మాయ నుండి వచ్చింది. అంటే ఎలా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి? సృష్టి అనేది సృష్టికర్త నుండి వచ్చింది తప్ప సృష్టి నుండి సృష్టికర్త రాలేదు. ఇలా కొంచెం కనెక్ట్ చేసుకుంటే చాలు. ఎలాగైతే సృష్టికర్త నుండి వచ్చిందో సో భ్రాంతి కూడా మాయ నుండి వచ్చింది. కాబట్టి అదే విధంగా సృష్టికర్త ఒకటి కాదు. ఎందుకంటే సృష్టికర్త లేకపోతే సృష్టి అనేటువంటి ఉనికి అనేది ఉండదు. కాబట్టి సృష్టికర్త ద్వారా ఎలాగైతే సృష్టి వచ్చిందో అదే విధంగా మాయ వలన ఈ భ్రాంతి అనేది వచ్చింది. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేసుకుందాం. గాడ్ స్పీక్స్ ని అంకితం ఇచ్చింది మాయకి కాదు, మాయ చేత పంపబడినటువంటి భ్రాంతికి. కాబట్టి మాయ అనేది భ్రాంతికి సృష్టికర్త. ఇంకొక మాట చెప్తున్నాడు అవుతాడు, మాయ అబద్ధం కాదు, గుర్తు పెట్టుకోండి. అంటే అబద్ధం కాదంటే నిజమే. కాబట్టి అబద్ధపు సంస్కారాలను కలిగిస్తుంది మాయ అవాస్తవం అనుకుంటావేమో, కాదు, అది వాస్తవమే. కానీ అది ఏం చేస్తుంది అంటే వాస్తవాన్ని వాస్తవం కానిదిగా కనిపించేలా చేసేది, వాస్తవం కాని దానిని వాస్తవమైనదిగా కనిపించేలా చేసేదే మాయ. కాబట్టి ఇక్కడ ఇదొక్క విషయం క్లారిటీ తెచ్చుకుందాం. ముందు మనకు అవతార్ పురుషుడు మాట్లాడే మాటల్లో ప్రతి మాట కూడా కాస్త స్పష్టత ఉంటే తప్ప శ్రద్ధ అనేది కలగదు. అది ఇంపార్టెంట్. కాబట్టి సో ఇదండి మనకి. సో ఇప్పుడు
ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ లాస్ట్ అండ్ కంక్లూషన్ మాటలో ఇక్కడ ఏం చెప్తాడు అవుతాడు లాస్ట్ లో అంటే ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక కంక్లూషన్ ఏం చెప్తున్నాడు అవుతాడు, మాయ ఇస్ నాట్ ఇల్యూషన్, మాయ ఇస్ నాట్ ఫాల్స్, మాయ ఇస్ నాట్ అన్రియల్, మాయ ఇస్ నాట్ డ్యువాలిటీ, మాయ ఇస్ నాట్ లిమిటెడ్ బై స్పేస్, మాయ ఇస్ నాట్ ఇన్ టైం. అంటే మాయ అనేది భ్రాంతి కాదు, మాయ అనేది అబద్ధం కాదు, మాయ అనేది అవాస్తవం కాదు, మాయ అనేది ద్వంద్వం కాదు, మాయ అనేది ఒక చోటు చేత లేకపోతే పరిమితమైనది కాదు, మాయ అనేటువంటిది సమయంలో ఉండేది కాదు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దాదాపు భగవంతుడు సృష్టికర్తతో ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది మాయా, ఒక రకంగా చెప్పాలి అంటే. సో దాన్ని కొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కొన్ని విషయాలు మీకు అందరికీ నేను ఈ ఇమేజ్ షేర్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక్కసారి మీరు ఈ యొక్క చార్ట్, ఇది నేను ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ లో ఒక నుంచి నేను కలెక్ట్ చేయడం జరిగిందండి. ఎవ్రీథింగ్ నథింగ్ లో అవతార పురుషుడు ఇచ్చినట్టు దానిని నేను దీనికి లోపలికి డీటెయిల్గా వెళ్ళటం లేదు, కానీ ఈ చార్ట్ ద్వారా ఇల్యూషన్ ఏది మాయ ఏది అనేది కొంచెం క్లారిటీ తెచ్చుకోవచ్చు అండి ఈ పిక్చర్ ద్వారా. ఎందుకంటే గొప్ప విషయం ఏంటి అంటే యాక్చువల్గా ఈ చాప్టర్ కి పేరు ది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనేటువంటి బుక్ లో అవతాడు ఇచ్చిన దానిలో ఈ చాప్టర్ పేరు తన పేరు పెట్టలేదండి, మాయకి పేరు పెట్టాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దాని పేరు ఏంటి అంటే ది వన్ ఒరిజినల్ రియల్ నథింగ్, దాని యొక్క ఆ చాప్టర్ పేరు. ఇక్కడ మీరు కాస్త బాగా అబ్జర్వ్ చేస్తే మీకు సర్కిల్స్ కనబడుతోంది. ఎన్ని సర్కిల్స్ కనబడుతోంది? ఒకటి, ఆ ఒకటి లోపల ఇంకొకటి, ఒకటి లోపల ఉన్నటువంటి ఇంకొకటి నుండి బయట వచ్చినటువంటి మరొకటి, ఆ మరొకటి నుంచి బయటకు వచ్చినటువంటి ఇంకొకటి. అంటే మొత్తానికి మీకు లెక్క పెట్టుకుంటే మీకు ఎన్ని సర్కిల్స్ కనపడుతున్నాయండి ఇందులో? 3 సార్. ఎన్ని ఉన్నాయండి సార్? 3. 4 అండి. అంటే మీకు ఒరిజినల్ రియల్ నథింగ్ ఉంది కదండి, పెద్దది ఉంది. అందులోపల ఒరిజినల్ రియల్ నథింగ్ ఉంది 2. దాని నుంచి బయటకు వచ్చినటువంటి క్రియేషన్ 3. ఆ క్రియేషన్ నుంచి బయటకు వచ్చినటువంటి చిన్న చిన్న సర్కిల్స్ మీకు మొత్తం 5 కనిపిస్తాయి. సో మొత్తానికి 4 ఉన్నాయండి, 4 సర్కిల్స్ ఉన్నాయి. దీన్ని బట్టి కొద్దిగా కాస్త శ్రద్ధ పెడితే ఈ పిక్చర్ ద్వారా కూడా మనము ఏది మాయ ఏది ఇల్యూషన్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఆ పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో చూడండి, అవతార పురుషుడు ఎంత క్లారిటీగా ఉంటాడంటే చెప్పే మాటల్లో ఆ డయాగ్రామ్ గీస్తున్నప్పటికి కూడా ఆ ఫస్ట్ మీకు కనిపించేటువంటి ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ అనేది ఏదైతే ఉందో దాని చాలా ఎటువంటి మధ్యలో బ్రేక్ లేకుండా ఒక పరిపూర్ణంగా ఉంది. మీకు కనిపిస్తుంది కదా, ఎటువంటి మధ్యలో బ్రేక్ లేదు, పరిపూర్ణమైనటువంటి రౌండ్. అది మధ్యలో ఎక్కడ బ్రేక్ కానివ్వండి, గ్యాప్ లేదు, చక్కగా ఒక రౌండ్ అంటే నీట్గా గీసాడు అవుతాడు. కాబట్టి ఎందుకంటే పరిపూర్ణుడు ఎవరు అంటే ఒక సద్గురువు లేకపోతే ఒక అవతార పురుషుడు. కాబట్టి ఇది ఎవరు అంటే ఆ ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ ఎవరు అంటే వాస్తవమైనటువంటి సర్వస్వము. ఇంకా దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నాం అనుకోండి, అది ఆది మూల వాస్తవమైన సర్వస్వము. అది ఎవరు అంటే మాయావి. ఇక్కడ కొద్దిగా శ్రద్ధ పెడతామండి ఈ మాటల్లో, కొద్దిగా అప్పుడు అర్థమవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఈ భ్రాంతి అనేది. మీకు ఈ ఫస్ట్ కనిపించేటువంటి పెద్ద సర్కిల్లో ఉన్నటువంటిది ఏంటి, అక్కడ ఇంగ్లీష్లో రాస్తుంది ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్, అంటే ఆది మూల వాస్తవమైన సర్వస్వము. అంటే ఆ మాయావి. ఇప్పుడు మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో తెలుసుకోవాలి అంటే ఆయన ఒక మాయావి. ఆయన ఏం చేశాడు, ఆయన సమక్షంలో ఒకదానికి చోటిచ్చాడు. దాని పేరేంటి, ఒరిజినల్ రియల్ నథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ చాప్టర్ కి మెయిన్ టైటిల్ ఆ మాయకే పెట్టాడు బాబా, మాయ పేరే పెట్టాడు. అంటే ఆది మూల వాస్తవమైన శూన్యము. అంటే మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకుందామండి, సాధారణంగా తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నప్పుడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఏముందండి, ఈ ప్రపంచం అంతా మాయే కదా.
తల్లిదండ్రులు మాయ, ఆలుబిడ్డలు మాయ, బంధుమిత్రులు మాయ, లోకమంతా మాయ అంటాడే, అది తప్పండి. అది తప్పు. అంటే అక్కడ వాడాల్సింది భ్రాంతి వాడాలి తప్ప మాయ వాడకూడదు సాధారణంగా అయితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య లాంటి వాడాలు అంటే వాళ్ళు జనాలకు అర్థం కావాలి కాబట్టి వాడాడు. యాక్చువల్గా వద్దాం, అది మనకి లాస్ట్ డే మనం తెలుసుకుందాం. అన్నమయ్య చెప్పినట్టు పదాలు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు నా కళ్ళ ముందు ఏదైతే మాయ అనుకుంటున్నానో అది మాయ కాదు, మాయ చేత పంపబడిన భ్రాంతి. ఇది బాగా అర్థం కావాలి. అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే మాయావి దగ్గరుండేది ఏది? భ్రాంతి ఉందా, మాయ ఉందా? అంటే మాయ ఉందండి, అర్థం కావాలి. మాయ ఏంటి అంటే, అందుకే నువ్వు చెప్పుకున్నాడు కదా అవుతాడు, మాయ అనేది ఫాల్స్ అనుకుంటావేమో, కాదు రియల్ అని చెప్పాడు అవుతాడు. ఇక్కడ అర్థమవుతుంది చూడండి. అందుకే ఇక్కడ మీకు స్పష్టంగా కనబడుతోంది రియల్ నథింగ్ అని. అంటే ఆ పెద్ద సర్కిల్లో ఉన్నటువంటి ఆ చోటంతటికి యజమాని ఎవరు? అంటే సృష్టికర్త అయినటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా. దాంట్లో ఏం చేశాడంటే ఒక చిన్న, అంటే తనకున్నటువంటి పెద్ద భవంతిలో ఒక చిన్న చోటు ఎవరికి కల్పించాడు? దీన్ని ఉండమని చెప్పాడు. ఎవరిని? మాయను ఉండమన్నాడు. సో మాయ ఉండకుండా ఏం చేసింది? అది నిశ్శబ్దంగా ఉండకుండా ఆయన చెప్పిన పని చేయాలి కాబట్టి ఏం చెప్పింది? నేను ఇస్తాను, చోటు ఇస్తాను, కాబట్టి నేను చెప్పిన పని చేసుకుంటూ కావాలంటే నా దగ్గరే ఉండు అన్నాడు మాయావి. ఆ విధంగా మాయావి మాయకి తన దగ్గర చోటిచ్చాడు. ఇచ్చిన తర్వాత మాయ తన పని మొదలు పెట్టింది. ఏం మొదలు పెట్టింది అంటే సృష్టి అనేది బయటికి వచ్చేలా చేసింది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం కావాలి? భగవంతుడైనటువంటి సృష్టికర్త సృష్టిని ఎలా సృష్టించాడు అంటే మాయ ద్వారానే సృష్టించాడు. ఇది బాగా అర్థం కావాలి. ఎక్కడొచ్చింది? మాయ ద్వారా సృష్టించాడు. ఈ సృష్టి అనేది ఎలా వచ్చింది? ఈ మాయ ద్వారానే వచ్చేలా చేశాడు. అందుకే దానికి క్రియేషన్ అని అవుతాడు. మీరు బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఒరిజినల్ రియల్ నథింగ్ అయినటువంటి ఆది మూల వాస్తవమైనటువంటి శూన్యం నుండి ఏదైతే బయట వచ్చిందో, ఆ క్రియేషన్ ఏదైతే ఉందో, ఆ యూనివర్స్ ఏదైతే ఉందో అదే ఇల్యూషన్. అర్థమవుతుంది కదండి? మీకు అర్థం కాకపోతే జస్ట్ చెప్పండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. కాబట్టి అక్కడ యూనివర్స్ అనే పదం బాబా అవతాడు వాడాడు, ఇక్కడ క్రియేషన్ పదం వాడాడు. కానీ రెండింటికి తేడా లేదు, ఒక్కటే. అక్కడ భ్రాంతిమయమైనటువంటి విశ్వము, ఇక్కడ మాత్రము భ్రాంతిమయమైనటువంటి సృష్టి. అందుకు ఇటువంటి సృష్టికి అవతారుడు ఇక్కడ ఈ చార్ట్ లో మీరు చూస్తే ఒక నిర్వచనం అద్భుతంగా ఇచ్చాడు అవుతాడు. అంటే భ్రాంతిమైన సృష్టిని ఇంకొక పేరు పెట్టాడు అవుతాడు. రెండు పేర్లు పెట్టాడు. మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఏం చెప్పాడు మనకి? ఆ క్రియేషన్ లో ఎలా ఉంటుంది, దాని యొక్క స్వభావం ఏమిటి, అంటే ఆ ఇల్యూషన్ యొక్క స్వభావం ఏమిటి అంటే ఎలా తీసుకోవాలి అంటే 2 డెఫినేషన్స్ ఇచ్చాడు అవుతాడు. ఒకటి కాదు, 2 ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే భ్రాంతి అంటే ఏమిటి అంటే ఫాల్స్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఉండేవాడికి అన్నీ ఉంటాయి, వాడి దగ్గర అన్ని సర్వస్వం వాడు సంపాదించి పెట్టుకుంటాడు, కానీ అవన్నీ కూడా అబద్ధాలే. వాడు ఏమనుకుంటాడు? వాడు ఏదైతే అక్యుములేట్ చేసుకున్నాడు, ఏదైతే మొత్తం పోగు చేసుకున్నాడో అవన్నీ ఉంటుంది, కానీ వాటిని అనుభవించడానికి వీడు ఉండడు అంటాడు అవుతాడు. అంటే వాడికి ఎలా కనిపిస్తోంది? ఇవంతా కూడా నిజం అనుకుంటాడు. వీడి దగ్గర ఉన్న సర్వస్వం కూడా నిజం అనుకుంటాడు. అది అబద్ధం అనే భావన రాదు. అంటే తనతోనే ఉంటుంది అనుకుంటాడు, తనతో ఉండదు. అది ఉంటుంది కానీ అది అనుభవించడానికి వీడుంటాడు. అంటే ఏమవుతుంది వాడికి ఇక్కడ? అది రియల్ ఎవ్రీథింగ్ అనుకుంటాడు, కానీ క్రియేషన్ లో ఏది నీకు వచ్చినా, ఏది నువ్వు దాచుకున్నప్పటికీ కూడా చివరికి అదేంటి? ఫాల్స్ ఎవ్రీథింగే అని చెబుతూ ఇంకొకటి చెప్పడం జరిగింది బాబా. ఇంకొక డెఫినేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎలా ఉంటాయి శూన్యాలు? ఎలా ఉంటాయి అంటే లెక్కలేనని చెప్పాడు అవుతాడు. ఇన్యూమరబుల్ నథింగ్స్. ఒకటి కాదు, అసంఖ్యాకమైన, దానికి నెంబర్ చెప్పలే అవుతాడు. ఇక్కడ అన్ని కూడా నథింగ్సే, ప్రతిదీ కూడా. ఒకవేళ ఎవ్రీథింగ్ అనుకుంటావా, అది దేనికి సంబంధించింది అయిపోయింది? ఫాల్స్ కి సంబంధించింది. అంటే ఒక ఇల్యూషన్ ఒక స్వభావం చెప్తున్నాడు అవుతాడు. అది ఎంత గొప్పగా పనిచేస్తుందని చెప్తున్నాడు. ఆ డెడికేషన్ ఎందుకు ఇచ్చాడు అనేది ఒక ప్రాక్టికల్ గా కళ్ళ ముందు ఒక చార్ట్ ద్వారా మనకు అవతాడు అందిస్తున్నాడు. ఇంత పని చేస్తూ ఉంది. ఇంత చేస్తున్నా కూడా ఆ భ్రాంతి చేసినటువంటి ఇంకొక గొప్ప పని ఏంటో తెలుసా? వీడిని మరో ప్రపంచం సృష్టించేలా చేసుకుంటుంది అంటాడు అవుతాడు. సో ఇక్కడ చూడండి మీరు,
ఇక్కడ ఏమైంది? మాయావి సమక్షంలో ఉన్న మాయ ద్వారా వచ్చినటువంటి సృష్టి అంతటితో ఆగకుండా మళ్ళీ అక్కడి నుండి ఇంకొక సర్కిల్ వచ్చేలా చేసింది. దాన్ని టీఎన్ అని పదం వాడారు బావుతాడు. టీఎన్ అంటే ఏం లేదండి, టెంపరరీ నథింగ్స్. మీకు కనిపిస్తుంది కింద చూడండి, టెంపరరీ నథింగ్స్ అంటే తాత్కాలికమైన శూన్యము. అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే అవతార పురుషుడు చెప్పిన ఒక చోట చెప్తాడండి అవతారుడు, ఈ యొక్క ఇల్యూషన్ అనేది ఎంత గొప్పగా పనిచేస్తుంది, నా శ్రమని గుర్తించి ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే నిన్ను, అంటే నువ్వు నిజము, నువ్వు శాశ్వతమైన వాడివి, నువ్వు ఎల్లప్పుడూ లోకంలో ఉండిపోతావు అనేటువంటి ఊహల్లో నేను ఎంత గొప్పగా ఉంచేస్తుంది అంటే చివరికి నువ్వు నన్ను కూడా నిర్లక్ష్యం చేసే దశకు తీసుకెళ్ళిపోతుంది ఇల్యూషన్ అని అవుతాడు. ఏదైనా సందర్భంలో నేను ఒక మాట చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే దానికి కారణము నాకు 2 రకాలుగా ఆనందం అని చెప్పాడు బాబా. ఒక రకంగా ఆనందపడతాను, ఇంకొక రకంగా బాధపడతాను. ఒక రకంగా ఆనందం ఎందుకు అంటే ఎస్, మాయ చేత నా సమక్షంలో ఉంచినటువంటి మాయ చేత వచ్చినటువంటి భ్రాంతి తన పని చక్కగా చేసుకెళ్తోంది, ఒక పక్క ఆనందం ఉంటుంది. కానీ నాకు దూరం అయ్యాడు కదా బిడ్డ, వీడు ఇప్పటికైనా ఈ జన్మలో అయినా కూడా ఇదంతా భ్రాంతియే, ఇదంతా మాయ చేత కల్పించబడినదే, ఇదంతా ఊహే కదా అనేటువంటి అవగాహన తెచ్చుకొని వాటిని దాటుకొని నా దగ్గరికి వచ్చే ప్రయత్నం అనేది చేస్తాడంటే అది కూడా చేయట్లేదు వాడు. కాబట్టి వాడిని చూస్తే బాధ అనిపిస్తోంది, భ్రాంతిని చూస్తే సంతోషం అనిపిస్తోంది. కాబట్టి నాదొక మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నాడు అవుతాడు. నేను 2 రకాలుగా ఉంది నాకు, ఒక పక్క ఇదొక బాధ ఉంది, అటు పక్క ఆనందం ఉంది. కాబట్టి ఎప్పుడు చేసినప్పటికీ, ఎందుకంటే అది నేనే పంపించాను, భ్రాంతి గుర్తు పెట్టుకోండి. ఎందుకు అది ఎంత కృతజ్ఞతగా ఉంది అంటే ఇక్కడ చూస్తే ఇంకొక భాషలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇంకొక భాషలో డెడికేట్ చేయడానికి ఉన్నటువంటి కారణం అనేది ఇంకొంచెం విచారణ చేస్తే, ఇంకొద్ది జర్నీ చేస్తే మనకి ఇంకొక స్పష్టమైనటువంటి ఒక విషయం తెలుస్తుంది. మాయ అనేది ఎప్పుడు కూడా మాయావిని బాధ పెడుతుంది, మాయావిని ఇబ్బంది పెడుతుంది. అంటే మాయ అనేది కూడా భగవంతుని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కానీ బాగా అబ్జర్వ్ చేయండి, భ్రాంతి అనేది ఎప్పుడు కూడా భగవంతుని ఇబ్బంది పెట్టదు, అంత స్ట్రెంత్ దానికి ఉండదు. అదే విధంగా మాయ అనేది డైరెక్ట్ గా జీవులతో హ్యాండిల్ చేయదు, భ్రాంతి ద్వారానే హ్యాండిల్ చేస్తుంది. చూడండి, కొద్దిగా చిన్న ఎగ్జాంపుల్ అండి, ఏం లేదండి, చిన్న కొద్దిగా శ్రద్ధ పెట్టి అర్థమవుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. మాయ అనేది మాయావిని ఇబ్బంది పెడుతుందే తప్ప జీవుల్ని ఇబ్బంది పెట్టదు. భ్రాంతి అనేది జీవుల్ని ఇబ్బంది పెడుతుందే తప్ప భగవంతుడైనటువంటి మాయావిని ఇబ్బంది పెట్టదు. అందుకే లార్డ్ మెహర్ గనుక చాలా శ్రద్ధగా జర్నీ చేస్తే, చాలా దగ్గరుండి జర్నీ చేస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. అవతారం చాలించే టైంలో ఎగ్జాక్ట్గా 31st ఆ టైంలో 31st జనవరి 1969లో అవతార పురుషుడైన మెహర్ బాబా తన అవతారం చాలించే టైంలో మీకు ఒక లైన్ గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఒక లైన్ బాబా వాడుతాడు ఆ బెడ్ మీద పడుకొని, మాయా ఈస్ ట్రైయింగ్ టు కిల్ మీ, మాయ నన్ను చంపాలని ప్రయత్నిస్తుంది అంటాడు అవుతాడు. చూడండి ఆ లైన్ చూసారు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? అవుతాడు స్పష్టంగా వాడిన పదం అది. మాయ నన్ను చంపాలని చూస్తోంది, అంతే తప్పించి ఇల్యూషన్ నన్ను చంపాలని చూస్తున్నాను లేదని మాయ గురించే మాట్లాడాడు. ఇక్కడ గాడ్ స్పీక్స్ ని తనని ఇబ్బంది పెట్టేటువంటి మాయకి ఇవ్వలేదు, కానీ తన బిడ్డని ఇబ్బంది పెట్టే ఇల్యూషన్కి ఇచ్చాడండి. ఎందుకు అంటే ఇది అవతాడు చాలా సందర్భాల్లో రకరకాలైనటువంటి కొన్ని ప్రదేశాలలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి విషయాన్ని క్రోడీకరించి చెప్పిన అనేక విషయాన్ని క్రోడీకరించి అందులో ఉన్న సారం తెలుసుకుంటే అక్కడ అవతాడు చెప్పే మాట ఏంటి అంటే, భ్రాంతి అనేది పరమాత్ముడి యొక్క బిడ్డలైనటువంటి మనల్ని బాధిస్తుంది. కానీ అది బాధిస్తే తప్ప, అది టెంప్ట్ చేస్తే తప్ప, అది అట్రాక్ట్ చేస్తే తప్ప నువ్వు పోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అవ్వవు. ఎందుకంటే నీకు తెలిసిపోయిన తర్వాత వేరు, గాడ్ రియలైజేషన్ వచ్చేసిన తర్వాత అది వేరు. కానీ గాడ్ రియలైజేషన్ రావడానికన్నా ముందు నువ్వు నన్ను ప్రేమిస్తూ నాకు విధేయుడుగా ఉన్నప్పుడు అది చేసే పని ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా?
అంటే నిన్ను ఎలా కల్పిస్తుంది అంటే మెహర్ బాబా ఎవరు లేరు, ఉండేది నీ తల్లిదండ్రులు, నీ భార్య బిడ్డలు, నీ ప్రపంచము, నీ బంధువులు, నీ స్నేహితులు, వీలే శాశ్వతం అనేలాగా నిన్ను భ్రమింప చేస్తుంది. అలా భ్రమింప చేస్తున్నా కూడా నువ్వు దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, అది కూడా నాకు నచ్చుతున్నాడు అవుతాడు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నువ్వు ఆ ఇల్యూషన్ ఎలా హ్యాండిల్ చేయాలని అర్థం చేసుకో. అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకో. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నా వద్దకు చేరుకోవాలి అంటే ముఖ్యంగా నా ద్వారా మాయ చేసే పని కూడా నువ్వు తెలుసుకోవాలి. అందుకే అవుతాడు చెప్తాడు, నువ్వు మాయని తెలుసుకున్నావంటే విశ్వం అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు మాయ ద్వారా వచ్చినటువంటి భ్రాంతిని అర్థం చేసుకోగలిగితే నీ జీవితం అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు అద్దంలో చూసుకునే నీ శరీరం కూడా భ్రాంతే. నిజానికి నీకు శరీరం లేదు, అసలు నువ్వే లేవు ఇక్కడ. ఎందుకంటే ఇంత గొప్ప నిద్రని, ఇది చాలా ఘనమైన నిద్ర. ఇది 1-2 పూటలు లేకపోతే 1-2 రాత్రులు పడుకునే నిద్ర కాదు, అనాది కాలం నుండి నిన్ను నిద్ర పుచ్చుతోంది. అది ఇల్యూషన్. శ్రమని గుర్తించి అవేకనర్ వచ్చినా కూడా, మేల్కొల్పేవాడు వచ్చినా కూడా ఇక్కడ ఎవరు రాలేదు. నువ్వు పడుకో, నువ్వు లేచి నువ్వు చేసే పని అంటూ ఏమీ లేదు, నువ్వు పడుకో చెప్తా. ఆ పడుకోవడంలోనే పడుకున్నావు కదా, ఇప్పుడు నీకు ఏడుపులు వస్తాయి, ఏడువు. ఇప్పుడు నీకు బాధలు వస్తాయి, బాధపడు. ఇప్పుడు నీకు ఏదైనా హ్యాపీ వస్తుంది, ఎగిరి గంతేయి. అంటే ఇదంతా ఎక్కడ చేస్తుంది? ఆ భ్రాంతి అనేది పూర్తిగా జీవుణ్ణి కంట్రోల్లో పెట్టి వాడిని నిద్ర లేవకుండా చేస్తుంది, వాడిని కళ్ళు తెరవనివ్వకుండా చేస్తుంది. ఇంత గొప్ప పని చేస్తుంది ఇల్యూషన్. కానీ ఈయనేం చెప్తున్నాడు, అరే అదంతా ఇల్యూషన్. నువ్వు దేనికోసం అయితే తాపత్రయపడుతున్నావో అది ఇల్యూషన్, అది దాని చేత క్రియేట్ అయింది. అంటే ఎంతకాలం అయితే నువ్వు నీ ఊహల్లో ఉన్నంత వరకు దానికి నీ మీద అజమాయిష్ అనేది ఉంటుంది. నువ్వు ఎంతకాలం అయితే ఇవన్నీ ఊహల్లోనే ఉండిపోతున్నంత వరకు కూడా అది నిన్ను కమాండ్ చేస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. అందుకే మనం చెప్పుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో మనకు అవతారు చెప్పిన మాట ఏంటి, క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు మనకి కూడా, నీ లైఫ్లో ఏది జరిగినా జరగకపోయినా గుర్తుపెట్టుకో, అదంతా కూడా నీ సంస్కారాలు అనుసరించి జరుగుతుంది, నీ సంస్కారాలు అనుగుణంగానే జరుగుతుంది. మనకి బాబాయ్ చెప్పినట్లుగానే, మనకి భగవాన్ శ్రమణ మహర్షి చెప్పినట్లుగానే కర్త జీవులను వారి వారి ప్రారంధానుసారం నడిపిస్తూ ఉంటాడు అనేటువంటి మాటని గనుక ఎవరైనా తీసుకుంటే, ఏ సాధకుడైనా ఏ ఒక్క బాబాని ఫాలో అయ్యేవాడు తీసుకున్నా, నా జీవితంలో ఏం కావాలి ఏం వద్దనేది నాకన్నా నా ప్రీతముడైన మెహర్ బాబాకి తెలుసు అని కనుక నిర్భయంతో కూడినటువంటి నువ్వు నిర్ణయం తీసుకున్న మరుక్షణమే ఈ భ్రాంతి యొక్క ఎఫెక్ట్ నీ మీద తగ్గుతుంది. గుర్తుపెట్టుకో. ఎందుకంటే భ్రాంతి చేసేటువంటి అతి ముఖ్యమైన పనులు ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకో, ఇది అండర్లైన్ చేసుకోమని చెప్పాడు అవుతాడు. నీ జీవితంలో భ్రాంతి చేసే గొప్ప పని ఏంటో తెలుసా? నువ్వు అక్యుములేట్ చేసుకున్నటువంటి సంస్కారాలని ఖర్చు పెట్టనివ్వకుండా కొత్త సంస్కారాలని అక్యుములేట్ పోగు చేసుకునేలా చేసేదే అతి ముఖ్యమైన పని భ్రాంతి. అందుకే నీ లైఫ్లో బాధ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయి. కానీ నువ్వు యాక్సెప్ట్ చేయటం లేదు. నువ్వు బాధ వచ్చినప్పుడు బాధపడుతున్నావంటే దాన్ని బట్టి తెలిసిపోయింది నువ్వు కొత్త సంస్కారాన్ని పోగు చేసుకుంటున్నావు. నువ్వు వచ్చిన వాటిని నువ్వు స్వీకరించడం లేదు. ఈ బాధ నాకు రావాల్సినది కాదు, ఎవరికో రావాల్సింది పొరపాటు నా దగ్గరకు వచ్చింది అంటున్నావు తప్ప ఇది నాకు సంబంధించింది, నేను చేసుకున్న కర్మే కాబట్టి బాధ రూపంలో వచ్చింది అని గనుక నువ్వు యాక్సెప్ట్ చేసిన మరుక్షణమే నువ్వు పోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అవుతూ కొత్త సంస్కారాలు పోగు చేసుకోకుండా ఉన్నంత వరకు నీకు ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పు, ఇల్యూషన్ వల్ల నీకు లాభమా నష్టమా? లాభమే. అది ఉండాలి, నీతోనే ఉండాలి, నీ వద్దనే ఉండాలి. ఎందుకంటే అలా ఉంటున్నప్పుడే, అలా పక్కన ఉన్నప్పుడే దానికి అట్రాక్ట్ అవ్వకుండా, దానికి టెంప్ట్ చేయకుండా నువ్వు నా దగ్గరికి రాగలగాలి. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చే ప్రతి అడుగు దాన్ని దాటుకుని వస్తున్నావే, అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు అవుతాడు. మనం లాస్ట్ టైం ఒక వీడియో చూసాం, ఒక జీసస్ క్రైస్ట్ నుంచి కూడా లోపలికి టెంప్ట్ అయిపోయినటువంటి వెళ్ళినప్పుడు ఒక వెల్త్, డబ్బు, తర్వాత మద్యము, వైన్, తర్వాత తీసేసుకుంటే ఒక ఉమెన్,
ఈ మూడిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎప్పుడైతే నీకు డబ్బు తగ్గినా, తాగవలసిన మందు లేకపోయినా, నీకు కావాల్సిన స్త్రీ దొరకకపోయినా డిప్రెషన్కి వెళ్ళిపోయి వాడిని చంపుకునే సమయానికి ఆ స్థితికి వచ్చేస్తాడు. మీరు ఆ స్కిట్ చూసుంటారు ఆ 10 నిమిషాలు. ఏమైపోయింది లాస్ట్కి? చివరిగా మీకు ఏదైతే కనపడుతుందో అదే భ్రాంతి. చంపుకో అనింది, చేతికి రివాల్వర్ ఇచ్చి నువ్వు చంపేసుకో, ఇదంతా అయిపోయింది, ఇంక నీ జీవితం వేస్ట్, నువ్వు చంపేసుకో అని చెప్తాను చూసారా. 10 minutes మీకు అంత అద్భుతంగా మీకు ప్రజెంట్ చేశారు. మీకు ఒక ఆఫ్రికాలో జరిగినటువంటి ఒక స్కిట్ వేసిన దాంట్లో మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ కనిపిస్తుందంటే స్టార్టింగ్ కాదండి, స్టార్టింగ్ మాయ. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. స్టార్టింగ్ ఏదైతే ఉందో నెమ్మదిగా ఆ మాయావి నుండి చేయి పట్టుకొని నెమ్మదిగా లాగిందే అది మాయ. ఒక్కసారి ఆ స్కిట్లో ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం ఈ షేర్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ వీడియో చూడండి. సో జీసస్ అనేటువంటి మాయావి నుండి నెమ్మదిగా జీవుని ఏం చేసింది? మాయ నెమ్మదిగా లాక్కొని ఎవరికి అప్పచెప్పింది? ఈ WQ వైన్, వెల్త్, ఉమెన్ అప్పచెప్పేసిన తర్వాత డబ్బున్నంత వరకు బాగానే ఉంటుంది, అన్ని సవ్యంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, మనుషులు అన్ని సహకారం అందిస్తున్నంత బాగానే ఉంటుంది. కానీ అందరూ కూడా ఒక టైంలో సంస్కారాలు అనేది ఒక్కసారికి విరుద్ధమైనప్పుడు అందరూ ఆపోజిట్ అయిపోతారు. వీడేమైపోతాడు? ఒక్కసారిగా అన్ని పోయేసరికి ఏమైంది? డిప్రెషన్ వెళ్ళిపోతాడు, బాధ వచ్చేస్తుంది. అప్పుడు చివరిగా మీకు ఏదైతే కనబడుతుందో, చివరిగా మీకు ఒక ముసుగేసుకుని లాస్ట్లో మీకు కనిపిస్తుందండి, చేతికి రివాల్వర్ చచ్చిపోని చెప్తుంది, అదే భ్రాంతి. ఎందుకంటే భ్రాంతి విషయంలో సాధారణంగా ఏం జరుగుతుందంటే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఇల్యూషన్. నీకు డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలుసా, నీకు యాంగ్జైటీ ఎందుకు వస్తుందో తెలుసా, నీకు భయం ఎందుకు వస్తుందో తెలుసా, నీకు బాధ ఎందుకు వస్తుందో తెలుసా అంటే ఆ భ్రాంతి చేత నువ్వు భ్రమలో పడినప్పుడు, దానికి ఎప్పుడైతే నువ్వు దాసోహం అయిపోయావు. ఎందుకంటే భ్రాంతికి మనసుకి పెద్ద తేడా లేదండి, ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అది ఎప్పుడు ఆ మనసు అనేది కూడా భ్రాంతి రూపంలోనే ఉంటుంది కాబట్టి దానికి బానిసయ్యావు. అందుకని డిప్రెషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే కేవలం ఆ ఎమోషన్, ఆవేశంతో. ఎందుకంటే ఇది మొట్టమొదటిగా ఇల్యూషన్ చేసేటువంటి మొట్టమొదటి పని మనం చెప్పుకున్నాము. అంటే పోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు పెట్టనివ్వకుండా కొత్త సంస్కారాలను పోగు చేసేలా చేసేటువంటి ఈ యొక్క భ్రాంతి ఏం చేస్తుందంటే నేను ఎమోషనల్గా అన్నిటికీ ఎమోషనల్ చేసేస్తుంది. ఎవరైనా కూడా హ్యాపీ వచ్చింది అనుకోండి, తట్టుకోవడం చాలా కష్టం. వెంటనే సెలబ్రేట్ చేసుకోవాలని ఇంటి బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఒక్కసారి ఎమోషన్, ఒక్కసారి జరగకూడని విషయాలు జరిగిపోయింది, ఒక్కసారి మూల కూర్చొని ఏడుస్తున్నాడు, అది ఎమోషన్. బాగా అబ్జర్వ్ చేయండి. ఎమోషన్ అనేది మనిషికి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకో, ఇల్యూషన్ అనేది కూడా అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందుకే అవతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. మనం చెప్పుకున్నాం, మనం డిస్కస్ చేసినప్పుడు మనం ప్రీవియస్ మెహరోపాసనంలో మనం 3 గురించి తెలుసుకున్నాము. టెడ్ గురించి తెలుసుకున్నాం. TED అంటే ఏంటంటే థాట్, ఎమోషన్, డిజైర్. థాట్ అనేది ప్రాబ్లం లేదు, డిజైర్ అనేది ప్రాబ్లం లేదు, కానీ మధ్యలో ఎమోషన్ ఉంటే అది ప్రాబ్లం. నీకు ఆ థాట్కి కనుక ఎప్పుడైతే ఎమోషన్ అనేది జోడించావో అంత పవర్ఫుల్గా తయారైపోతుంది ఆ డిజైర్. ఆ డిజైర్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఏం చేసినా ఫుల్ఫిల్ చేసుకోవాలనే విధంగా అది మోటివేట్ చేస్తుంది, నిన్ను మిస్గైడ్ చేస్తుంది ఇల్యూషన్. కాబట్టి ఇది అర్థం కావాలి. అంటే దీన్ని బట్టి ఏంటి, నువ్వు ఎంత కాలం అయితే ఇల్యూషన్ నీ లైఫ్లో పవర్ఫుల్గా ఉంటుందంటే ఎంత కాలం అయితే నువ్వు అక్యూములేట్ చేసుకునే సంస్కారాలను ఖర్చు పెట్టినంత వరకు ఈ యొక్క ఇల్యూషన్ అనేది పవర్ఫుల్గానే ఉంటుంది. నువ్వు ఎంతకాలం అయితే నువ్వు కొత్త సంస్కారాలను పోగు చేసుకుంటున్నంత వరకు ఇల్యూషన్ అనేది నీ జీవితంలో అంతే పవర్ఫుల్గా ప్లే చేస్తూనే ఉంటుంది. కాబట్టి అది బలహీన పడాలి అంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నీ లైఫ్లో ఏది జరిగినా జరగకపోయినా నా సంకల్పంగా యాక్సెప్ట్ చేయి. నా సంకల్పం ఇది, నాకు నా ప్రియతముడైన మెహర్ బాబా సంకల్పం చేతనే నా జీవితంలో ఇది జరిపించాడు అని అన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేసావు కాబట్టి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని నువ్వు సుఖానికి దుఃఖానికి అటు పక్క పోకుండా యాక్సెప్ట్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అవుతుంది. ఆ విధంగా నువ్వు ఇల్యూషన్ని బలహీనపరచచ్చు. నెంబర్ 2, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నువ్వు కొత్తగా పోగు చేసుకోవాల్సిన సంస్కారం ఏం లేదు కాబట్టి నీకు తేలికగా అనిపిస్తుంది. అంటే ఒక్కసారి బరువైన బతుకు నుండి తేలికైన జీవితానికి వస్తావు. సో కాబట్టి అక్యుములేషన్ కొత్తగా లేవు కాబట్టి ఈ విధంగా రెండో రకంగా కూడా ఇల్యూషన్ని మనం దెబ్బతీయచ్చు, అది కూడా బలహీనపరచచ్చు అని ఇక్కడ అవుతాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాలుగా
కాబట్టి ఇక్కడ మీరు చూసేటువంటి చార్ట్లో కూడా మాయావి నుండి మాయ వచ్చింది, మాయ నుండి భ్రాంతి అనేటువంటి క్రియేషన్ వచ్చింది, ఆ క్రియేషన్ నుండి ఆ జీవులకి మరింత ఇమాజినేషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి, టీ అంటే ఏదో కదండి, ఇమాజినేషన్, టెంపరరీ నథింగ్ ఏంటంటే ఇమాజినేషన్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూడండి, ఈ చార్ట్ ప్రకారం చెప్పొచ్చండి, అవతార్ మెహర్ బాబా దగ్గరికి మనం ఎలా చేరుకోగలుగుతాము, మన తండ్రి అయినటువంటి అవతార్ దగ్గరికి ఎలా చేరుకోగలుగుతాము, పరబ్రహ్మ అయినటువంటి ఈ సృష్టికర్త ఎలా చేరుకుంటామంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఊహ నుండి బయటపడాలి. ఊహించడం నుండి ఆలోచించడం మొదలు పెడితే అర్థమవుతుంది, ఈ సృష్టి యొక్క తత్వం అర్థమవుతుంది, ఈ సృష్టి యొక్క స్వభావం అర్థమవుతుంది, ఈ సృష్టి యొక్క స్వరూపం అర్థమవుతుంది. కాబట్టి నెమ్మదిగా అక్కడి నుంచి మూలము, ఓహో ఈ భ్రాంతి ఎక్కడి నుంచో రాలేదు, అవతార పురుషుడైన మెహర్ బాబాని మాయ చేత పంపించాడు. కాబట్టి దీనికి మనం టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నా మాయావి భగవంతుడి దగ్గర చేరాలంటే నేను భ్రాంతిని కూడా దాటాలి, చివరికి మాయని కూడా దాటితే తప్ప నేను నా భగవంతుడి వద్దకు చేరుకోలేను అని మనకి ఇక్కడ స్పష్టంగా అవతార పురుషుడు స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. రైట్ అండి, ఇది మనకి ఇది గుర్తుపెట్టుకుందామండి, జస్ట్ కనెక్ట్ చేసేసుకుంటే. ఇంకొక మీకు చార్ట్ మీకు కనిపిస్తుంది కదండి, అది కూడా ఒక చార్ట్ మనకి బీమ్స్ అండి. బీమ్స్ అనేటువంటి ఆధ్యాత్మిక కిరణములు అనేది సాక్షాత్ అవతార పురుషుడి నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ లిటరేచర్ అది కూడా. సో దీంట్లో కూడా మనకి చాలా స్పష్టంగా అందులో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ చార్ట్ అది. ఒక చూస్తే మీకు ఇక్కడికి ఏం కనిపిస్తుంది అంటే, ఇది క్లియర్గా మీరు చూస్తే ఈ చార్ట్లో ఈ చార్ట్కి అవతార పురుషుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఎటర్నిటీ, ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, శాశ్వతత్వం నుండి శాశ్వతత్వం వరకు అని చెప్పడం. అంటే ఇందులో మీకు స్పష్టంగా కనబడుతుందండి, అంటే భగవంతుడు మొదలు పెట్టాడు ప్రయాణం, మొదలు పెట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ మీకు పైన చూస్తే ఏం కనిపిస్తోంది అంటే 7 స్టెప్స్ మీకు కనపడుతోంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, మీకు కొంచెం జూమ్ చేస్తాను. సో మీరు భగవంతుడు ప్రయాణం మొదలు పెట్టాడు. భగవంతుడు ఏమవ్వాలనుకుంటున్నాడు, భగవంతుడు అవ్వాలనుకుంటున్నాడు. ఒక భగవంతుడు అవ్వడానికి ఆ ప్రయాణం ఎలా చేస్తాడు అనేది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కూడా. ఎందుకంటే భగవంతుడు అవ్వడం అంటే ఏంటి అంటే, మనకి గుర్తుందో లేదంటే, మనకి ప్రీవియస్గా గాడ్ స్పీక్స్ టు, భగవంతుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అండి, మన ప్రీవియస్ మెహరోపాస్లో మనం దాని గురించి ఆలకించాం. సో మీకేం గుర్తుందండి, భగవంతుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు? భగవంతుడు అన్కాన్షియస్ డివినిటీతో మాట్లాడుతున్నాడు. రెండోది వచ్చేసి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తనలా మనల్ని తయారు చేయడానికి మాట్లాడుతున్నాడు. ఎలా తయారు చేస్తాడు? కాన్షియస్ గాడ్ గా చేయడానికి మాట్లాడుతున్నాడు. గుడ్. అంటే ఎరుక లేని దైవత్వంతో భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారు చేయడానికి మాట్లాడుతున్నాడు. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ చార్ట్ లో మీకు కనిపిస్తున్నటువంటి గాడ్ టు గాడ్, ఫస్ట్ స్టార్టింగ్ కనిపిస్తోంది, గాడ్ కనిపిస్తోంది, ఫైనల్ గా ఇక్కడ గాడ్ కనిపిస్తోంది. అంటే ఈ గాడ్ కి ఆ గాడ్ కి తేడా ఏంటి అంటే, ఈ గాడ్ ఎవరు అంటే అన్కాన్షియస్ డివినిటీ. ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే భగవంతుడిలా తయారవ్వాలనుకునేటువంటి ఆ భగవంతుడు మొదట్లో ఎలా ఉన్నాడు, ఎరుక లేని దైవత్వంగా ఉన్న భగవంతుడు. కాబట్టి ఎరుక లేని దైవత్వంగా ఉన్న భగవంతుడు ఎరుకతో కూడిన భగవంతుడుగా ఎలా తయారవుతాడనేది ఆ బీమ్స్ లో, ఈ చార్ట్ లో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ కొద్దిగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తే మనకి 7 స్టెప్స్ కనిపిస్తుంది. మనకి వస్తుందండి ఎవల్యూషన్ ప్రాసెస్, ఇదంతా కూడా ఫస్ట్ మనకి ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది వస్తుంది. నేను కొంచెం డీప్ గా వెళ్ళటం లేదు ఇక్కడ, కొద్దిగా మీకు జస్ట్ ఐడియా కోసం అనేది కొద్దిగా ఆ పిక్చర్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో మీకు 7 స్టెప్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే డౌన్వర్డ్స్ అంటారు, క్రింద ఉన్నటువంటి. సో 7 అడుగులు కనిపిస్తోంది. సో దీన్ని తీసుకుంటూ పోతే ఇక్కడికి వచ్చేసరికి హ్యూమన్ రీఇన్కార్నేషన్కి వచ్చేసరికి ఎవరి గుప్పిట్లో ఉంటాడు మానవుడు రీఇన్కార్నేషన్ లో? అంతా ఎక్కడ ఏ గ్రూప్ లో ఉంటాడు అంటే మాయ గ్రిప్ లో ఉంటాడు. మీరు చూస్తే కూడా గ్రిప్ అన్నమాట, గుప్పిట్లో ఉంటాడు.
ఎలా గుప్పిట్లో ఉంటాడు అంటే అది కూడా భ్రాంతి వలనే ఉంటాడు అని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ గ్రిప్ నుండి బయట పడితే తప్ప ఆ ఇన్వల్యూషన్ అంతర్ముఖ ప్రయాణము లేక సాక్షాత్కార ప్రక్రియ ఏదైతే ఉందో అది చేసుకుంటూ మరో అప్వర్డ్ గా ఉన్నతంగా అడుగులు వేసుకుంటూ మరో సప్త అంటే 7 స్టెప్స్ చేసుకుంటూ గాడ్ అవుతాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, స్టార్టింగ్ గాడ్ ఫస్ట్ ఎలా ఉన్నాడు, అన్కాన్షియస్ డివినిటీగా ఉన్నటువంటి అంటే ఎరుక లేని దైవత్వంగా ఉన్న భగవంతుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది, ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారయ్యాడు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందామండి. ఎందుకంటే ఈ మాయ అనేది కూడా అంటే ఇల్యూషన్ ద్వారా ఎలా గుప్పెట్లు పెడతాడు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అవుతాడు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంచెం మీరు కాస్త అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ పక్కన గ్రాడ్యువలీ ఓపెనింగ్ ఐ, ఎందుకంటే ఒక సందర్భంలో అవతార పురుషుడు ఒక మాట చెప్తాడండి, ఈ ప్రయాణం ఏదైతే నేను చెప్తున్నానో, ఏ మార్గం గురించి అయితే నేను మాట్లాడుతున్నానో అది ఎటువంటి మార్గమో మీకు తెలుసా అన్నప్పుడు, అది ఎలా ప్రయాణించాలో మీకు తెలుసా అన్నప్పుడు అవతార పురుషుడు ఒక మాట చెప్పాడండి, నేను చెప్పే ప్రయాణం అనేది కూడా మీరు కళ్ళు తెరిచి ప్రయాణించాలని చెప్పాడు. కళ్ళు తెరిచి ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే అన్కాన్షియస్ డివినిటీగా ఉన్న భగవంతుడు నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేస్తూ ఎందుకంటే ఇక్కడ మాయ దగ్గరకు వచ్చేసరికి మాత్రం గ్రిప్పులకు వెళ్ళేసరికి మాత్రము కళ్ళు మరింతగా తెరిచే అవకాశం ఉంటుంది. అంటే మాయ వల్ల నీకు స్పిరిచువల్ గా తీసుకుంటే, మెటీరియల్ గా నీకు భౌతికంగా తీసుకుంటే నష్టాలు ఉన్నాయి తప్ప, నీకు స్పిరిచువల్ గా తీసుకుంటే మాయ వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. దాని తత్వం తెలియక భయపడుతున్నావు, దాని విషయం తెలియక భయపడుతున్నావే తప్ప, అది మనకి అన్నమయ్య ఇంకా చాలా సులువుగా స్పష్టంగా ఇంకొంచెం ఆయన స్టైల్లో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలా గ్రిప్ అంటే ఆ మాయ యొక్క గ్రిప్ నుండి, ఆ ఇల్యూషన్ యొక్క గ్రిప్ నుండి నువ్వు బయట పడితే తప్ప నువ్వు కళ్ళు తెరుచుకోలేవు. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపించేటువంటి అప్వర్డ్ జర్నీ, ఉన్నతమైన ప్రయాణం ఎప్పుడు కూడా కళ్ళు తెరుచుకొని నువ్వు ప్రయాణించాలి. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే నువ్వు మొట్టమొదటిగా నిర్భయంతో కూడిన నిర్ణయానికి రా. ఎటువంటిది, ఇదంతా భ్రాంతి, మాయ కాదండి. మళ్ళీ రిపీట్ చేసుకుందాం, ఇదంతా భ్రాంతి, ఇదంతా ఇల్యూషనే. ఏది చూపిస్తూ నీ వాళ్ళు అంటోంది అది భ్రాంతి చేసే పనే. సో అది నీకు జరగకూడని జరిగింది. ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ సఫర్, కమాన్ రా, వచ్చి ఏడుద్దాం రా అని చెప్పేది కూడా ఇల్యూషనే. కాబట్టి ఎంజాయ్మెంట్ వచ్చేసింది, ఒక్కసారిగా సంస్కారాలు ఖర్చేసరికి ఎంజాయ్మెంట్ వచ్చింది. ఎస్ కమ్ లెట్స్ సెలబ్రేట్ అంటుంది, అది కూడా ఇల్యూషనే. ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయి, దాన్ని అలా చూడు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే నీకు అర్థమవుతుంది, నిద్రపోతే నీకు తెలియదు. నువ్వు కళ్ళు తెరువు ఫస్ట్. అందుకే అవుతాడు స్పష్టంగా చెప్పాడు మొట్టమొదటిగా. అంటే ఎవరి మాటలు ఆలకిస్తే ఈ లోకంలో, ఈ భూ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో, ఈ భ్రాంతిమయమైనటువంటి ఈ విశ్వంలో ఎవరి మాట శ్రద్ధగా ఆలకిస్తే నా కళ్ళు తెరుచుకుంటుంది అంటే, ఎస్ ఇప్పుడు ఈ క్షణం మనతో మాట్లాడేటువంటి ఈ అవతార పురుషుడు భగవంతుడిగా మాట్లాడుతున్నాడే, ఈయన మాటలు వింటే తప్ప నా కళ్ళు తెరుచుకోదు. తెరుచుకుని నేను ప్రయాణం చేయాలి. ఎందుకంటే నిద్రపోయే వాడి కన్నా కళ్ళు తెరుచుకుని పని చేసేవాడి మీదనే దృష్టి తగ్గుతుంది, మాయ యొక్క దృష్టి, భ్రాంతి యొక్క దృష్టి. వీడికి కళ్ళు తెరుచుకొని అన్ని చూస్తున్నాడు, వీడు అన్ని కళ్ళు మూసుకొని నిద్రపుస్తుంటే వీడు నిద్ర లేసేసాడు ఏంటి వీడు అనేటువంటి అది అలర్ట్ అయ్యి నీకు కాస్త దూరం అవడం జరుగుతుంది భ్రాంతి అనేది. కాబట్టి గుర్తుపెట్టుకో. ఎందుకంటే ముఖ్యంగా స్థూల సంస్కారాలు, ముఖ్యంగా భ్రాంతి అంటే ఏమవుతుంది అంటే, దానికి ఇంకో పేరు పెట్టుకోవాలి అంటే సహకరించని సంస్కారాలకి మారు పేరు భ్రాంతి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నాము, 1.5 గంట నుంచి జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటే 6:30 కన్నా ముందు ఉన్నటువంటి నా స్థూల సంస్కారాలకు స్థితి ఎలా ఉంది, మొదలు పెట్టినప్పుడు ఆలకించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ స్థూల సంస్కారాలు చేసినటువంటి మధ్య చేసిన జాతులు అందరికీ అనుభవమేనండి. ఈ టైంలో ఎన్ని లెక్కలైన అన్నిటి ఆలోచన తెప్పిస్తూ ఉంది, ఏ విధమైనటువంటి డైవర్ట్ చేస్తూ ఉంది, ఇదంతా కూడా తెలుస్తూ ఉందండి క్లియర్గా. అంటే భ్రాంతికి మరో పేరు ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే స్థూల సంస్కారాలే సహకరించని సంస్కారాలు.
కాబట్టి భ్రాంతికి మనకు అర్థమయ్యే భాషలో చెప్పిన భాష ఏంటి అంటే సహకరించని సంస్కారాలకి మారు పేరే భ్రాంతి. కానీ ఏమవుతోంది, అదేంటి, కరెక్ట్ గా ఒక ఆధ్యాత్మికత వచ్చేసరికి సహకరించట్లేదు. భౌతికానికి వస్తే మాత్రం 100% ఫుల్ ఎనర్జీతో సహకరిస్తుంది. ఎక్కడికైనా ఒక మంచి సినిమా చూస్తున్నప్పుడు సహకరిస్తోంది, ఒక మంచి సీరియల్ చూసినప్పుడు సహకరిస్తోంది, ఒక బ్యాక్ బైటింగ్ చేస్తున్నప్పుడు సహకరిస్తోంది, ఇంకొక వ్యక్తి గురించి అనారోగ్యంగా మాట్లాడుతున్నప్పుడు సహకరిస్తోంది, ఒక వ్యక్తిని చెడుగా మాట్లాడుతున్నప్పుడు సహకరిస్తోంది. కరెక్ట్ గా అతని గురించి మనకెందుకు అని తిరిగి ప్రశ్నించేసరికి మాత్రం అదే సహకరించే సంస్కారాలు మళ్ళీ సహకరించట్లేదు. లేదు, మనం మాట్లాడుకోవాలి. మాట్లాడితే నీకు ఒక ఆనందం, నాకు ఒక ఆనందం. అందుకు అవుతాడు చెప్తున్నాడు, వినడానికి బాగానే ఉంటుంది. ఒక వ్యక్తి పడిపోయాడంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మెహర్ బాబా జరిగిన సంఘటన చెప్తాడు అవుతాడు. అంటే మనిషిలో ఉన్నటువంటి అంతర్గతంగా ఒక జంతువు అనేది ఎంత అద్భుతంగా ఉంది చెప్తున్నాడు అవుతాడు. ఒక జంతుత్వం అనేది. ఒకసారి ఏం జరిగిందంటే నాగ్పూర్లో అండి జరిగిన సంఘటన. నాగ్పూర్లో ఇల్యూషన్ ఎంత గొప్పగా పనిచేస్తుందో చూడండి. మండలి సభ్యులే నడుచుకుంటూ బయట వచ్చారు. బాబా కొన్ని ఏదో సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ చెప్పారు. ఏదో కొన్ని ఇన్సిడెంట్ చెప్తూ బాబా ఏదో గైడెన్స్ ఇస్తున్నారు. ఏ రుచికి వస్తూ ఉంటే బాబా కార్లు వెక్కబోతూ ఉంటే బాబా వెనక్కున్నటువంటి కొంతమంది వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బాబా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. బాబా వెళ్ళిపోతున్నాడు అనేసి పరిగెత్తుకుంటూ వస్తే ఏం చేశాడంటే అతను అక్కడ ఏదో అరటి తొక్క ఉంటే కాలు పెట్టి పడిపోయాడు. అతను ఆ వ్యక్తి కింద పడిపోయాడు. పడిపోగానే వెనుకున్నటువంటి వాళ్ళు పళ్ళు నవ్వినారు. వెంటనే నవ్వారు. నవ్వేసరికి బాబా చూసిన చూపుకి ఎలా ఉంటుందంటే ఈరు చెప్తారు చోట, ఆ చూపులకి భస్మం అయిపోయారు అంట. అంత సీరియస్ గా చూసాడంట బాబా. చూపిస్తూ వెంటనే అన్నాడంటే, ఇలాంటి వాళ్ళు జంతువు అంటానన్నాడు బాబా. ఒక మనిషి తోటి మనిషి పడిపోతే మీకు నవ్వెలా వస్తుంది? దీన్ని బట్టి అర్థమవుతోందా? దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ఇల్యూషన్. ఇస్ అ వర్క్ ఆఫ్ ఇల్యూషన్. ఎవడైనా దగ్గరికి వెళ్ళేసి ఎవరన్నా అతను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, బయట నుంచి చూస్తే సంతోషపడుతున్నారు, నవ్వుతున్నారు తప్ప, నవ్విన తర్వాత కాసేపటికి దగ్గరికి వెళ్తున్నారు తప్ప అసలు మీకు నవ్వెలా వస్తుంది? అసలు నవ్వెలా వస్తుంది? చాలా సీరియస్ అయ్యండి బాబా. అంటే ఒక చిన్న పని, సాధారణంగా జరిగేటువంటి సంఘటనే, అందులో కూడా ఇల్యూషన్ అనేది ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. దాన్ని బట్టి నీలో ఒక యానిమాలిటీ ఎలా ఉంది, హ్యూమానిటీ లేదే మీలో. మనుషులుగా పుట్టారే తప్ప ఒక మానవత్వం, ఒక మనిషి నీలాంటి మనిషే కదా. అందులో అతను వృద్ధుడు పడిపోయినప్పుడు నువ్వు పడిపోయావు కదా, కానీ దీనికి కూడా మీకు రిజల్ట్ ఉంటుంది. అవుతాడు చెప్తున్నాడు, ఈ కర్మ కూడా మీరు అనుభవిస్తారు ఖచ్చితంగా. అతను నవ్వారు అంటే అతను ఒక బాధను చూసి నువ్వు నవ్వుతున్నావు అంటే సీన్ రివర్స్ అవుతుంది. సీన్ ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఆ బాధ నీకు తెలియచేయడానికన్నా నీ సంస్కారాలు వస్తుంది. అతను చూసి ఆనందపడ్డావు కదా, ఏం చేస్తావు? అక్యుములేట్ అయింది సంస్కారాస్. అతను చూసి ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు అంటే అతను చూసి నవ్వుతున్నావు కదా, ఏం చేస్తావు? కొన్ని సంస్కారాలు పోగు చేసుకొని నీ అకౌంట్లో వేసుకున్నావు. అప్పుడు ఏమనిపిస్తుంది? రేపు ఖచ్చితంగా నిన్ను లేపేవాడు కూడా డిలే చేస్తాడు. నువ్వు అతను లేపలేదు కదా, అతనికి నువ్వు లేపగలిగినప్పటికీ కూడా 5 నిమిషాలు డిలే చేసావు అంటే ఇదే 5 నిమిషాలు నువ్వు పడిపినా కూడా 5 నిమిషాల తర్వాత వచ్చేవాడు కూడా నేను లేపుతాడు. కాబట్టి ఆ 5 మినిట్స్ మాత్రం నువ్వు నరకం అనుభవించాలి. దిస్ ఇస్ ద వర్క్, దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇల్యూషన్, నాట్ మాయా అండి. ఇలా పనిచేస్తుంది. అంటే లోపల హ్యూమానిటీ, నువ్వు మనిషివి కాదు, నువ్వు జంతువువి. వాడు పడిపోయాడంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అదొక జోక్, అది హ్యూమరస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయిపోయింది మనిషికి. కానీ అవుతాడు చాలా స్పష్టంగా, ఇది ఇస్ అ స్పిరిచువల్ కాంప్లికేషన్. ఎందుకంటే ఒక్కసారి పడిపోతే మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది అంటాడు అవుతాడు. మీకు ఎక్స్పీరియన్స్ కాలేదా? ఎప్పుడైనా కాలు బెనికినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? పోనీ మీరు ఆ బాధ పడ్డప్పుడు మీకు ఎప్పుడైనా నవ్వు వచ్చిందా? మీరు పడ్డప్పుడు బాబా అదెలా వస్తుంది బాబా, నరకం అనుభవించాం బాబా అన్నప్పుడు అతడు కూడా ఉంటుంది కదా బాధ, అతడు కూడా ఉంటుంది కదా. నిజానికి నువ్వు ఇప్పుడు పడడానికి కారణం ఏంటో తెలుసా? గతంలో నువ్వు ఒక వ్యక్తిని చూసి నవ్వడం వల్లనే. కాబట్టి దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇల్యూషన్. చిన్న విషయం అండి, చిన్న విషయమే, కానీ స్పిరిచువల్ గా తీసుకుంటే చాలా పెద్ద విషయం ఇది. పోనీ నువ్వేం చేయదలుచుకోలేదు, నీ పని నువ్వు వెళ్ళు. అతను చూసి కాసేపు ఆగి ఎంటర్టైన్ అవుతున్నావే, అది సినిమా చూసినట్లు. కాబట్టి ఇది ఇల్యూషన్. ఎంత గొప్పగా పనిచేస్తోంది ఇల్యూషన్. ఆహా, ఓ భ్రాంతి. నేను వీళ్ళ దగ్గరికి వచ్చి నేను అనేక విషయాలు చెప్తూ ఉంటే నిన్ను దాటిపోలేకున్నారు వీళ్ళెవరు కూడా, నీకే లోబడిపోతున్నారే. ఇంతవరకు విన్నారు లోపల కూర్చొని, నాగ్పూర్లో లోపల కూర్చొని వీళ్ళకి 2-3 గంటల నుంచి చెప్తూనే ఉన్నా.
ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి? పక్క మనిషి కోసం ఏదైనా చేయండి. ఈ శరీరము మీరు చచ్చిపోయే లోపల ఈ ముగ్గురికి సహాయపడండి. ఒకరు గురువుకి, 2 భగవంతుడు, 3 తోటి వాళ్ళకి. అప్పుడే ఈ యొక్క దేహానికి, ఈ జన్మకి అర్థం పరమార్థం అని ఇప్పుడే చెప్పాను లోపల. బయటకు వచ్చేసరికి మాత్రం తోటి మనిషి పడేసరికి మాత్రము బాబా బాబా అనేసి మీరు లోపల ఉన్నారు, కానీ బయటకు వచ్చేసరికి ప్రాక్టికల్ గా ఈ ఇల్యూషన్ గెలిచింది. నేను అనుకున్నా నా పిల్లలు, నా ప్రేమికులు చెప్పుకునేటువంటి వీళ్ళు గెలిచారు అనుకున్నాం, కానీ వీళ్ళు ఓడిపోయారు. మళ్ళీ భ్రాంతి గెలిచింది. కాబట్టి ఒక్కొక్క సంఘటన అండి ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే, మెహర్ బాబా నా విషయంలో, హరిప్రసాద్ అనే వాడి విషయంలో భ్రాంతి పనిచేస్తోంది కాబట్టి హరిప్రసాద్ కన్నా భ్రాంతి గొప్పగా పనిచేస్తోంది. కాబట్టి ఎందుకు భ్రాంతికి ఎందుకు అంకితం ఇచ్చాడంటే, ఇలాంటి చాలా విచారణ చేసుకుంటే చాలా గొప్పగా కనిపిస్తాయండి. అది ఎంత గొప్పగా పనిచేస్తోంది. నన్ను నా అవతాడు పురుషుడి మధ్య ఆయన సమక్షంలో ఎన్నిసార్లు ఓడిస్తోంది, అది గెలుస్తోంది. కానీ ఏదో ఒక సంఘటనలో ఇది ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా దానికి వెనక ఉన్నటువంటి తత్వం తెలియాలి, అవతార తత్వం తెలియాలి, ఆ భగవత్ తత్వం తెలియాలి, ఆ సృష్టికర్త తత్వం తెలియాలి, ఒక కారణం తెలియాలి. ఆ మహాకారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇదంతా కూడా నిన్ను ప్రతిసారి ఇంకొక్కటండి, ఎందుకంటే నువ్వు ఈ సృష్టి అనేటువంటి ఈ టెస్టింగ్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆడాల్సిన ఆట ఏదైతే ఉందో, ఎలా ఆడాలి, ఎలా ఆడిస్తే గెలుస్తావు అని నీకు కోచ్ అయినటువంటి గురువాత్మ నీకు ట్రైనింగ్ ఇచ్చే పంపిస్తున్నాడు స్టేడియంలోకి. తమాష ఏంటో తెలుసా? నీకు చిన్న ఒక ఆశ్చర్యకరం విషయం చెప్తాన్నాడు అవుతాడు. కానీ నిన్ను పంపిస్తూ నీకు తెలియకుండా ఒక పని చేశాను అన్నాడు. నేను నీకు చెప్పలేదు, నేను ఒక పని చేశాను. నిన్ను స్టేడియంలోకి పంపిస్తూ నీ వెనకే ఇల్యూషన్ కూడా పంపించాను అన్నాడు. వాడి దగ్గరే ఉండు, ఎందుకంటే వాడి సంస్కారాలు ఖర్చు అవుతూ కొత్తవి సంస్కారాలు పోగు చేసుకోకుండా ఉండాలి అంటే వాడు నీ మాట వినకూడదు. కానీ నీ మాట వింటూ నా మాట వినకుండా చెయ్యి, చూద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే వాడి సంస్కారాలు, వాడు అనుభవించాల్సిన కొన్ని ఉన్నాయి. వాడు ఎంత ఛాలెంజ్గా తీసుకుంటాడు ఈ లైఫ్లో. బాధ వచ్చినా బాధపడకుండా ఉండగలుగుతాడా? బాధ వచ్చినా బాధపడకుండా ఉండగలిగాడంటే నేను చెప్పిన ఆట ఆడుతున్నాడు. లేక బాధ వచ్చినా కూడా బాధపడుతున్నాడు అంటే ఇక్కడేంటి, నీకు లోబడ్డాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఇంపార్టెంటా, లేకపోతే వాడి దగ్గర ఉన్నటువంటి భ్రాంతి ఇంపార్టెంటా? కాబట్టి ఎవరి మాట వింటారో నేను చూస్తానని చెప్పినప్పుడు అవతారుడు స్పష్టంగా చెప్పాడు. కానీ ప్రతిసారి చాలా వరకు మోస్ట్ సోల్స్ మాత్రము ఓడిపోతూనే ఉన్నారు. అది వెంటనే పక్కన చెప్తోంది. ఆయన చెప్తాడులే, గురువాత్మకి ఏం పని లేదు, నేను చెప్పినట్టు ఆడు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి ఏం చేసేసింది, చివరికి నిన్ను ఓడించేసింది. ఎప్పుడైతే నువ్వు స్టేడియంలో ఓడిపోయినప్పుడు, ఆటలో గెలవనప్పుడు మళ్ళీ ఆ స్టేడియంలోకి రావాల్సి వస్తుంది. ఆ స్టేడియం పేరే పునర్జన్మ. ఆ స్టేడియంలో, ఆ పునర్జన్మలో నువ్వు పోషించాల్సిన పాత్ర అనేది కూడా పరిపూర్ణంగా నువ్వు ఆడలేదు కాబట్టి, ఆటలో గెలవలేదు కాబట్టి మళ్ళీ అదే గురువాత్మ మళ్ళీ అదే ఆట నేర్పించి మళ్ళీ నీకు స్టేడియంలోకి, మళ్ళీ ప్రపంచంలోకి పంపిస్తున్నాడు. కాబట్టి నీతో ఉన్నటువంటి తల్లిదండ్రులు నీతో పాటు ఆడేటువంటి ఆటగాలే, నీతో ఉన్నటువంటి నీ భార్య బిడ్డలు నువ్వు ఆడేటువంటి ఆటలో భాగాలే. సో నువ్వెంతో ద్వేషించేటువంటి నీ శత్రువులు నువ్వు ఆడేటువంటి ఆటలో నీతో పాటు ఆటగాలే. నీకు ఇష్టమైనటువంటి బంధువులు, నీకు ఇష్టమైనటువంటి స్నేహితులు అందరూ కూడా ఆ స్టేడియంలో నీతో పాటు ఆడేటువంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ కూడా నీవు ఆడే ఆటలో భాగాలే తప్ప నీ జీవితంలో ఎవ్వరు భాగం కాదు, ఒక్క భగవంతుడే. కాబట్టి ఒక్కసారి ఇప్పుడెక్కైనప్పటికీ కూడా ఈ ప్రపంచంలో నా జీవితంలో భగవంతుడు తప్ప మిగతా ఎవ్వరు భాగం కాదు, వీళ్ళందరూ కూడా నేను ఆడే ఆటలో భాగాలే అనే విధంగా ఒక నిర్భయంతో కూడిన నిర్ణయానికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆలోచించాల్సిన ఆలోచనలు చేయగలుగుతావు, ఖచ్చితంగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడగలుగుతావు, ఖచ్చితంగా నువ్వు చేయవలసిన కర్మలు నువ్వు చేయగలుగుతావు. కాబట్టి ఈ చార్ట్లో చెప్పిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింద అంటే మాయ గ్రిప్లోకి వచ్చిన తర్వాత మాయ నుండి బయటపడే ప్రయత్నంలో నువ్వు కళ్ళు తెరుస్తావు. నా మాటలు శ్రద్ధగా ఆలకించడం వల్ల నేనేం చేస్తానంటే నీ కళ్ళు కూడా తెరిపిస్తాను. తెరిపించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క భ్రాంతి యొక్క కళ్ళు మూతపడుతుంది. ఈ లైన్ ఇంపార్టెంట్ అండి, కాస్త అండర్లైన్ చేసుకుందాం.
నువ్వు కళ్ళు తెరవడం వల్ల ఏం జరుగుతుందంటే దాని కళ్ళు మూతపడుతుంది, అది గుడ్డిది అవుతుంది. అది కళ్ళు తెరుచుకునే కదా నేను గుడ్డివాణ్ణి చేసింది. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన అంధత్వం నుంచి బయటకు వచ్చి ఆధ్యాత్మికమైన ప్రకాశాన్ని నువ్వు సంపాదించుకున్నావంటే నిన్ను గుడ్డిగా నడిపినటువంటి అదే భ్రాంతి గుడ్డిదవుతుంది. ఎప్పుడైతే అది గుడ్డిదైపోయిందో, ఎప్పుడైతే అది ఒక అందురాలు అయిపోయిందో ఆటోమేటిక్గా నువ్వు భ్రాంతి దాటి మాయ దగ్గరికి చేరుకుంటావు. ఎందుకంటే ఇవన్నీ కూడా అసలైనటువంటి మాయ అప్పుడు వస్తుందండి. నువ్వు భ్రాంతి దాటుకుని వస్తే అప్పుడు హ్యాండిల్ చేస్తావు. ఎందుకంటే మాయావి నువ్వు కలిసావంటే అతి త్వరలో మాయావిని కలవబోతున్నావు అని అర్థం. ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే పర్సనల్ పిఏ అండి. మాయ అనేది మాయావికి పిఏ. మనం ఆల్మోస్ట్ అందరం దాటుకొని అన్ని శాంక్షన్ లెటర్లు లేకపోతే ఈ ప్రాసెస్ అంతా దాటుకొని ఒక్కసారి ఆ మినిస్టరో లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే పొలిటీషియన్ ఆ పిఏ దగ్గరికి చేరుకున్నామంటే ఇంకో కొన్ని క్షణాల్లో మనం ఆ వ్యక్తిని కలవబోతున్నాం అని అర్థం. కాబట్టి ఈ భ్రాంతి అనేటువంటిది ఏంటంటే ఆ పిఏకి సంబంధించినటువంటి పిఏలు అసోసియేట్స్ వీళ్ళందరూ కూడా ఒక్కసారి పిఏ దగ్గరికి వచ్చినప్పుడు మాయ దగ్గరికి వచ్చావంటే మనం మాయావిని అతి త్వరలో కలవబోతున్నాం అని అర్థం. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే సత్పురుషుడు కాకపోతున్నాము. డైరెక్ట్గా మెహర్ బాబా అని ఇప్పుడు ఎలాగైతే కళ్ళ ముందు మన మనుషులను చూసినంత స్పష్టంగా ఏదైతే అంతే స్పష్టంగా చూడగలుగుతామని అర్థము. ఈ విధంగా దాటగలిగితే కాబట్టి ఈ ప్రయాణం ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి చేయాలి అనేది కూడా ఇక్కడ ఈ చార్ట్లో మనకు కనెక్ట్ చేసుకోవాల్సిన విషయం అండి. సో ఇక మనకి చూస్తే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఈ డెలివరీ బాయ్ ఏంటండి, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇక్కడ ఇది కేవలం నా అండర్స్టాండింగ్ అండి. నేను ఆలకిస్తున్నప్పుడు నేను ఏదైతే అర్థం చేసుకుంటున్నానో అది చాలా వరకు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తిగతంగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా అనుభవాలు మీతో పంచుకుంటున్నాను కాబట్టి, అంటే నా గుప్పెట్లో వచ్చేలాగా గాడ్ స్పీక్స్ ని అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా ఎలా అందిస్తున్నాడు అనేది ప్రతి క్షణం మీతో ఈ మెహరోపాసన షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి డెలివరీ బాయ్కి ఈ డెడికేషన్ పేజీకి కనెక్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే ఈ ఒక ఎగ్జాంపుల్ అర్థమైతే లైఫ్లో మనం చేసే ప్రతి పనిలో మనకి డెడికేషన్ పేజీ కనిపిస్తుందండి. లైఫ్లో ప్రతిదీ కూడా మీరు ఏదైనా తీసుకోండి మీకు అన్ని కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకసారి చెప్పుకుందామండి. డెడికేషన్ పేజీలో ఇక్కడ చెప్పిన విషయం ఏంటి అంటే నిజాన్ని సంరక్షిస్తున్నటువంటి భ్రాంతిపూర్వకమైన విశ్వానికి నేను నా గాడ్ స్పీక్స్ ని అంకితం ఇస్తున్నాను చెప్పడం జరిగింది. అది మనకున్నటువంటి అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ దగ్గరికి వస్తామండి. ఈ డెలివరీ బాయ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు 3 కనిపిస్తాయండి. 3 కనిపిస్తుంది. డెలివరీ బాయ్, రెండోది ఆ డెలివరీ బాయ్ చేతిలో ఉండే బాక్స్, మూడోది మనము ఆన్లైన్లో ఏదైతే డెలివరీ చేసామో ఆ వస్తువు ఆ బాక్స్ లో ఉంది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే డెలివరీ బాయ్ చేతిలో ఉండేటువంటి బాక్స్, ఆ బాక్స్ లో ఉన్నటువంటి మనం ఆర్డర్ చేసినటువంటి మనకు అవసరమైనటువంటి వస్తువు. ఇప్పుడు కనెక్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేసుకుందామంటే ఆ డెలివరీ బాయ్ ఎవరో కాదండి, మాయా. ఆ డెలివరీ బాయ్ ఎవరో కాదు, మాయా. ఆ బాక్స్ ఉంది అతని చేతిలో, అది ఇల్యూషన్. ఆ బాక్స్ లో మనం ఏదైతే ఆర్డర్ చేసామో ఉందో అది రియాలిటీ. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నాడో అతను ఎవరంటే మాయా. అతడి చేతిలో ఉన్న బాక్స్ ఎవరు అంటే ఇల్యూషన్. ఆ బాక్స్ లో మనకి ఏదైతే అవసరమైతే ఉందో అది రియాలిటీ. ఇకపోతే మాయ వచ్చింది, భ్రాంతి వచ్చింది, రియాలిటీ వచ్చింది. ఇంకా మిగిలింది ఏంటి, మాయావి. అంటే ఎలా తీసుకోవాలి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే అమెజాన్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అమెజాన్ ఏం చేసింది, ఓకే నా ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఆపరేట్ చేసి ఒక టైంలో నీకు పంపిస్తామని మనకి ఇంటిమేట్ చేసింది. ఎలా వచ్చింది, అమెజాన్ నుంచి డెలివరీ బాయ్ వచ్చాడు, డెలివరీ బాయ్లో ఒక బాక్స్ ఉంది, బాక్స్లో మనకు కావాల్సింది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు అవసరమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో, ఆ రియాలిటీ ఏదైతే ఉందో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటండి, అమెజాన్. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరికి అర్థమవుతుందండి.
ఎస్ సార్. రైట్. ఒక అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, మనం రిపీట్ చేసుకుందాం. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ అమెజాన్ తీసుకుంటే అమెజాన్ అనేటువంటిది మాయావి భగవంతుడు. ఆ మాయావి అనేటువంటి అమెజాన్ నుంచి వచ్చినటువంటి డెలివరీ బాయ్ ఎవరు? మాయ చేతిలో ఉన్నటువంటి బాక్స్ ఏంటి? ఇల్యూషన్. ఇల్యూషన్ లో ఉన్నటువంటి కావాల్సిన వస్తువు ఏదైతే ఉందో రియాలిటీ. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇప్పుడు కనెక్ట్ చేసుకుందామండి. అమెజాన్ నుంచి వచ్చిందండి, అమెజాన్ నుంచి డెలివరీ బాయ్ వచ్చాడు. ఎంతసేపు ఉంటాడండి? కొద్దిసేపే ఉంటాడు. సంతకం పెట్టించుకొని బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ బాక్స్ ని తెచ్చి జాగ్రత్తగా పెట్టుకుంటాం, ఇంకా ఓపెన్ చేయలేదు. సో దాంట్లో ఒక ఆహార పదార్థం కావచ్చు, లేకపోతే చెడిపోకుండా ఏదో ఒకటి వస్తువు మనకు కావాల్సిన ఏదో ఒకటి ఉంది. ఒకవేళ ఆహార పదార్థం ఉన్నప్పటికీ కూడా అది చెడిపోకుండా ఏది కాపాడుతోంది, ఏది సంరక్షిస్తోందండి? బాక్సే కదా. అంటే ఇక్కడ చెప్పిన దానికి కొద్దిగా కనెక్ట్ చేసుకుందాం. అది ఎలా సస్టైన్ చేస్తోంది గుర్తుపెట్టుకుందాం. సస్టైన్ అనేది విష్ణు చేసే పని అండి. ఎందుకంటే అది క్రియేట్స్ రియాలిటీ కాదు, డెస్ట్రాయ్స్ రియాలిటీ కాదు, మధ్యలో వస్తుంది. అంటే ఈ ఇల్యూషన్ అనేది ఎవరు పని చేస్తోంది అంటే బ్రహ్మ పని కాదు, అలాగని శివుడు పని కాదు, విష్ణు పని చేస్తోంది. సస్టైనర్ అంటారు. అంటే సాయిబాబా మేర్వాణ్ణి ఏం పిలిచాడండి? చూడగానే ఏ పేరు పెట్టి పిలిచాడు? ఏ పేరు పెట్టి? ఓ పర్వర్దిగార్, ఓ పర్వర్దిగార్, సస్టైనర్. అంటే ఏంటి ఇక్కడ? నువ్వు ఎవరి పోషకర్తవి అంటే నువ్వు సంరక్షిస్తున్నావు జగత్తునంతా కూడా. సృష్టించడం అనేది తేలికైపోయింది, లైన్ చేయడం కూడా తేలికైపోతుంది. అసలైనటువంటి విషయం ఏంటి? సస్టైన్ చేయాలి, దానిని సంరక్షించాలి. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తే ఇల్యూషన్ చేసే గొప్ప పని ఏంటి అంటే అది సస్టైన్ చేస్తోంది. లేకపోతే తినే పదార్థం అనుకోండి, తీసేసామనుకోండి వెంటనే తినేయాలి. లేదు, దానికి ఒక టైం ఉంది, కాబట్టి ఒక 3 months ఉంది అనుకోండి, అప్పటిదాకా చెడిపోకుండా ఆ బాక్సే కాపాడుతుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థం అవుతోంది? సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే మనకి అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు డెలివరీ బాయ్ అనే వ్యక్తి ఆ బాక్స్ ఇచ్చేసిన తర్వాత మనకు కావలసినటువంటి పదార్థం చెడిపోకుండా ఏది సంరక్షిస్తోంది? ఆ బాక్సే సంరక్షిస్తోంది. ఈ ఎగ్జాంపుల్ని మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన లైఫ్లో చేసే ప్రతి యాక్టివిటీకి కనెక్ట్ చేసుకోవచ్చండి. ఉదయం ఏమొస్తుందండి? పాల ప్యాకెట్ వచ్చింది. పాల ప్యాకెట్ తెచ్చుకున్నాము. అది ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎప్పుడు 3 days 4 days ముందు ప్యాక్ చేసి ఉంటాడు. అందులో ఉన్న పాలు చెడిపోకుండా ఎవరు సస్టైన్ చేశారండి? కవరే కదా. బిస్కెట్ ప్యాకెట్ కొంటామండి, బిస్కెట్ ప్యాకెట్ వెనక మనం చూస్తాం డేట్ ఉంటుంది, ఇంకా 3 months ఉంది కదా. అతను ఎప్పుడో ఒక 6 months ముందు ప్యాక్ చేసి ఉంటాడు, ఇంకా 3 months వరకు, అంటే ఆల్మోస్ట్ 9 months వరకు లోపల బిస్కెట్ చెడిపోకుండా ఏది సస్టైన్ చేస్తుంది? కవరే కదండి. అవునా కదా? కవర్. ఇలా ప్రతి ఒక్కటి ఇలా కనెక్ట్ చేసుకుంటే అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే మీరు చివరికి ఒక మాట చూడండి. చివరిగా లాస్ట్లో ఒక తెలుగులో ఒక పదం రాసిపెట్టి రావడం జరిగింది. దాన్ని చూస్తే మనకు ఒక అర్థం వస్తుంది, విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చదువుతారా అంజప్ గారు ఆ కింద ఉన్నటువంటి తెలుగు పదాన్ని, తెలుగు వాక్యాల్ని? జయమరు బాబు సార్. నాకు ఉన్నతమైన ప్రయోజనం కలిగించే నిజమును మాయ చేత సంరక్షించే విశ్వం రూపంలో ఉండే భ్రాంతి అనే అబద్ధం అనేది నేను ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారైన ఆ తర్వాత ఈ అబద్ధం అనేది నాకు ప్రయోజనమే, నిష్ప్రయోజనమేమి మరియు నిరుపయోగమే. అప్రయోజనమే. నాకు లాస్ట్ లో అప్రయోజనమే, నిష్ప్రయోజనమే మరియు నిరుపయోగమే. అంటే
ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్న తర్వాత ఎప్పుడైతే అంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు కవర్ కోసము బిస్కెట్ పెట్టుకున్నానా, బిస్కెట్ కోసం కవర్ పెట్టుకున్నానా? బిస్కెట్ కోసమే కవర్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైతే అందులో ఉన్న బిస్కెట్స్ని డబ్బాలో వేసేసుకుని లేకపోతే తినేసిన తర్వాత ఇప్పుడు ఆ కవర్ని ఏం చేస్తానండి, ఆ కవర్ అనేది ఏం చేస్తాను, పక్కన పెట్టేస్తాను. ఆ కవర్ అనేది నాకు ఇప్పుడేంటి, అప్రయోజనమే, నిష్ప్రయోజనమే, నిరుపయోగమే, వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాను. దీన్ని బట్టి మనకు అవతాడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఎప్పటి వరకు ఇల్యూషన్ అవసరము అంటే నువ్వు నేనయ్యేంత వరకు, నువ్వు ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారయ్యేంత వరకు నీకు ఇల్యూషన్ అనేది తప్పదు. ఎందుకంటే సస్టైన్ చేస్తోంది. అంటే ఇల్యూషన్ కూడా నువ్వు ఎలాగైతే కవర్ని డస్ట్బిన్లో పడేస్తున్నావో అదే విధంగా ఏ ఒక్క శూన్యం నుండి వచ్చిందో, ఎటువంటి శూన్యం నుండి వచ్చినటువంటి అదే భ్రాంతి కూడా తిరిగి శూన్యంలోకి నువ్వు పంపగలగాలి. అప్పుడు నీ జీవితంలో ఆ క్షణం ఏమవుతుంది, అది ఆ ఇల్యూషన్ కావచ్చు, మాయ కావచ్చు. ఎప్పుడైతే నువ్వు ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారైన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క భ్రాంతి అనేది, ఆ ఇల్యూషన్ అనేది, ఆ మాయ అనేది 3 విషయాలు. అప్రయోజనమే అంటే ఎటువంటి ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనమే ఏ రకంగానే పనికిరాదు, అంటే నిరుపయోగమే ఉపయోగించుకోలేవు. అది ఏ విధంగా అంటే ఒక ఎక్స్పైర్ అయిన తర్వాత బిస్కెట్ని ఎలాగైతే పక్కన పెట్టేస్తావో అలాగా ఇల్యూషన్ కూడా పక్కన పెట్టేస్తావు. ఇది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎలాగైతే ఆ డెలివరీ బాయ్ నుండి కూడా నీకు కావాల్సిన వస్తువు, నువ్వు ఫోన్ కొంటే ఫోన్ తీసుకుంటావు, తీసుకున్న డబ్బాని ఏం చేస్తావు, ఆ డబ్బా మీద ఉన్న స్టిక్కర్స్ తీసి పెట్టుకుంటావే తప్ప ఆ డబ్బా నీకు అవసరం లేదు కదా, పక్కన పెట్టేస్తావు కదా. కానీ అది అమెజాన్ నుంచి వచ్చినప్పటి నుండి నీ ఫోన్ చెడిపోకుండా, నీ ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా సురక్షితంగా ఉంచింది ఎవరు? డబ్బాని. డబ్బా తెచ్చింది కాబట్టి నా లైఫ్ లాంగ్ ఈ డబ్బాని నాతో పాటు జీవితాంతం పెట్టుకుంటానంటే అది ఎలా కుదురుతుంది? అలా ఎవరు పెట్టుకోరు కదా. ఎందుకు పెట్టుకుంది? నా ఫోన్ అనేది పాడవకుండా, డ్యామేజ్ అవ్వకుండా కవర్ వచ్చింది కాబట్టి ఒక్కసారి ఫోన్ వాడేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఇల్యూషన్ సస్టైన్ చేసే రియాలిటీని ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఆ రియాలిటీని ఎప్పుడైతే నేను అనుభవించిన తర్వాత నాకు బాక్స్తో నాకేం పని, ఇల్యూషన్తో నాకేం పని? ఇది అర్థం చేసుకోమంటున్నాడు అండి. డెడికేషన్ పేజ్లో ఇంత చెప్తున్నాడు అవుతాడు. సో కాబట్టి ఇంకొక విషయం తెలుసుకునే లోపల, సో అవుతాడు చెప్పినటువంటి ఇల్యూషన్ గురించి ఇంకొక మాట తెలుసుకునే లోపల మనకి ఒక అరుణ ఒక సాంగ్ ప్రజెంట్ చేస్తారు. ఓకే, అరుణ వచ్చినట్లేదు. జయమేరవ లేదు అన్నయ్య. ఒక షేర్ చేస్తే ఏదైనా సాంగ్. సరే. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కి జై. ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరదా ఉండిన చాలు. ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరదా ఉండిన చాలు. చాలు 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 చాలు. ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరదా ఉండిన చాలు. చాలు 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 చాలు. హరిభక్తుల ఇంటి అన్నము గొనువారి వరువుడై ఉండవలెనన్న చాలు చాలు. హరిభక్తుల ఇంటి అన్నము గొనువారి వరవుడై ఉండవలెనన్న చాలు. పరమ భోగ
పురుదానై పుడమిన చాలు పరమ భాగవత భవనంబులా చెడ్డ పురుదానై పొడమిన చాలు ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరదా ఉండిన చాలు 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 చాలు. వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను రోసిన ఎంగిలి రుచిగొన్న చాలు చాలు. వాసుదేవుని భక్తవరుల దాసుల మున్ను రోసిన ఎంగిలి రుచిగొన్న చాలు శ్రీ సతీశుని తలచిన వారి దాసాను దాసుడై ఉండదలచిన చాలు శ్రీ సతీశుని తలచిన వారి దాసాను దాసుడై ఉండదలచిన చాలు ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరదా ఉండిన చాలు 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 చాలు. శ్రీ వెంకటేశు చూచిన వారి శ్రీపాద సేవకుడై అండ చేరిన చాలు చాలు శ్రీ వెంకటేశు చూచిన వారి శ్రీపాద సేవకుడై అండ చేరిన చాలు ఈ విభోదాసుల హితుల పాదధూళి పావనమై సోకి బ్రతికిన చాలు ఈ విభోదాసుల హితుల పాదధూళి పావనమై సోకి బ్రతికిన చాలు ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరదా ఉండిన చాలు 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 ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరదా ఉండిన చాలు 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 చాలు. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. మీనాక్షి, ఈ సంకీర్తనని నీకు ఎంతో అర్థమైందో కాస్త వివరణ ఇస్తావా? ఎస్ అని ఒక నిమిషం. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై అంటే ఇక్కడ అన్నమయ్య వచ్చేసేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్నమయ్య వచ్చేసి ఎందుకు ఇన్ని జన్మలు తీసుకుంటాండవు, నీకు తెలియక తీసుకుంటానవా ఇన్ని జన్మలు, ఒక్కసారి గుర్తుపెట్టుకో, హరిదాసులు ఉండే ఊర్లైనా ఉన్న చాలు, మళ్ళీ జన్మ అంటూ నీకు రాదు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అన్నమయ్య వాళ్ళు నీకెందుకు ఇన్ని జన్మలు వస్తా అంటే, హరిదాసులు నువ్వు పట్టుకోలేదు, కనీసం హరిని పట్టుకోపోయినాక పర్లేదు, కానీ హరిదాసులు ఉంటారు కదా, ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, ఆయన్నే నమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఊర్లో ఉండినా చాలు, నువ్వు మళ్ళీ జన్మ అంటూ నీకు లేదు అని అన్నమయ్య చెప్తున్నారు. అదే విధంగా తీసుకుంటే ఒక చరణం వైపు తీసుకుంటే, హరిభక్తులు ఇంటే అన్నము గొనువారి వరవుడై ఉండవలెనన్న చాలు అంటే, అన్నమయ్య ఏం చెప్తున్నాడంటే, మీకు ఆ హరి ఉండే ఒక ప్లేస్ కానీ ఒక మెహర్ బాబా మనకు తెలియకపోయినా కూడా పర్లేదు, కానీ మెహర్ బాబా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎంతో మంది తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ఇంట్లో మనము ఆ ఒక ప్రసాదం ఉంటుంది కదా, వాళ్ళ ప్రసాదం పెట్టకపోయినా పర్లేదు, అలాంటి వాళ్ళ ఇంటి ముందు నిలబడుకున్నా చాలు అంటాడు. వరవుడై అంటే ఇంటి ముందర నిలబడుకోవడం అనమాట. వాళ్ళు పెట్టకపోయినా పర్లేదు, వాళ్ళ ఇంటి ముందు నిలబడుకొనేసి మనము వాళ్ళు పెట్టకపోయినా పర్లేదు, అక్కడ కూర్చొని అక్కడ చనిపోయినా పర్లేదు, కనీసం అలాగైనా నువ్వు చేయి, అలాంటి హరిదాసులు పట్టుకొని అలాంటి ఇంటి ముందర వాళ్ళు అక్కడ కూర్చొనే విధంగానే అలాగైనా నువ్వు ట్రై చేయి అనేసి అన్నమయ్య చెప్తారనమాట. ఇంకో విషయం ఏమంటే, పరమ భాగవత భవనంబులో అంటే ఎన్నో మనకి అవతారుడు ఎన్నెన్నో అవతార ఒక విధంగా తీసుకుంటే
7 అవతారాలు వచ్చాడని అవతారం చెప్తాడు కదా, రాముడుగా, కృష్ణుడుగా, యేసుగా, ఎన్ని అవతారాలు తీసుకున్నప్పటికీ కూడా మనము ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి మెహర్ మనందరికీ కూడా అవకాశం ఇస్తూనే ఉంటాడు. అలాంటి ఒక భవనం, అలాంటి ఒక పరమ భాగవతమైనటువంటి ఒక పెద్ద భవంతిని తీసుకున్నప్పుడు, ఆ భవంతిలో మనం ఒక చెడ్డ పురుగు అయినా చాలు, ఆ ఒక పురుగులో మనం పుట్టినా చాలు, ఆ ఒక జన్మ అనేది మనకి మరొక జన్మ అనేది ఉండదనేసి బాబా అన్నమయ్య చెప్తున్నారనమాట. ఇంకా రెండో చరణం తీసుకుంటే, వాసుదేవుని భక్త వరుల దాసులు అనేసి. ఆ ఒక అన్నమయ్య భగవంతుణ్ణి, హరిని ఎలా వాసుదేవుడని ఇక్కడ ఆయన పిలుస్తారనమాట. ఆ వాసుదేవుని భక్త వరుల దాసులు మున్ను రోసిని ఎంగిలి రుచికొన్నా చాలు. అలాంటి ఆయన భక్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర మనము ఆ ఒక ఎంగిలి, అహంకారం అని రాకుండా విధంగా చూసుకొని, ఎంతో మంది ఉంటారు మన కళ్ళ ముందు మెహర్ చూపిస్తుంటాడు. కానీ ఆ ఎంగిలి తినాలా అనే ఒక ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈగో అనేది పని చేస్తుంది. ఎవరికి వాళ్ళే తెలుస్తుంది. ఎవరికి చెప్పుకునే అవసరం ఏమి ఉండదు. ఆ ఎంగిలి అనే ఒక భావన లేకుండా ఒక ప్రసాద విధంగా ఆ ఎంగిలి తిన్నా కూడా చాలు అనేసి అన్నమయ్య చెప్తారనమాట. అంతేకాకుండా శ్రీ సతీషుని తలచిన వారు దాసాను దాసుడై ఉండదలచిన చాలు. ఇప్పుడు బాబాయ్ ఏం చెప్తాడు, మెహర్ బాబా నాకు తెలీదు, అవతార్ పురుషుడు నాకు ఎవరో తెలియదు, కానీ అవతార్ పురుషుడు ఉంటారు కదా, ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్ళు కూడా నాకు తెలీదు, వాళ్ళ కింద ఉంటారు కదా దాసాను దాసుడై, ఇలా 3 విధాలుగా ఉంటుంది కదా, వాళ్ళని పట్టుకున్న చాలు మనము ఆ మరొక జన్మ లేకుండా మనం చేసుకోవచ్చు అనేసి అన్నమే మనందరికీ కూడా హామీ ఇస్తున్నాడు ఇక్కడ. తర్వాత తీసుకుంటే, శ్రీ వెంకటేశు చూచిన వారి శ్రీపాద సేవకుడే అండ చేరిన చాలు. ఇప్పుడు మనం మెహబూబని చూడలేదు భౌతికంగా, ఒక ఫిజికల్ ఫామ్ గా మనం చూడలేదు, చూడకపోయినా పర్లేదు. ఏమంటే ఆ ఒక చూసిన వాళ్ళు ఉంటారు కదా, జై మెహర్ బాబా అనే వింటున్నా కంటిన్యూ మీనాక్షి, వింటున్నాను కంటిన్యూ. మెహర్ బాబాని నా వరకు అయితే ఫిజికల్ ఫామ్ లేదు నాకు, అంటే ఉంటుంది, ఏదో ఒక రూపం ఉంటుంది, లేకపోతే ఇంత సన్నిహితంగా మాట్లాడలేను ఆయన దగ్గర నేను. ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఈ కాన్షియస్ లేదు కదా. మెహర్ బాబాని ఫిజికల్ గా చూడలేకపోయినా కూడా వాళ్ళని చూసింటారు కదా, వాళ్ళు ఒక సేవకుడై ఉంటారు కదా, వాళ్ళని పట్టుకున్న చాలు మనము. మెహర్ బాబాని ఎంతో మంది చూసుంటారు ఫిజికల్ గా. బాబా చెప్పారు కదా, నా ఒక గాలి తగిలిన నేనుండే ఒక ఫిజికల్ ఉన్నప్పుడు ఎవరెవరు పుట్టి ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు. ఆయన పీల్చిన గాలి పీల్చింటారు, ఆయన్ని పారడిన నేలను తాకింటారు అనమాట. ఆ బాబా చెప్పినప్పుడు ఎక్కడో ఒక చోట నాకైతే చాలా ఫీలింగ్ ఉండేది, నేను చూడలేదు కదా ఫిజికల్ గా, నాన్న అంటే నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎక్కడైనా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన చెప్పిన విన్నప్పుడు, నాన్న నాకు అంత అవకాశం లేదు కదా నేను అప్పుడు అని ఫీలింగ్ ఉండేది. కానీ ఈ మధ్య అయితే అన్నమయ్య చెప్పే మాటలు వింటా అంటే నాకు ఈ మధ్య లేదులే, అంత సీన్ లేదు. ఈ మధ్య నేను మెహర్ బాబా ఇంత బాగా ఒక ఇన్ని గొప్ప విషయాలు తెలుపుతున్నాడంటే ఎక్కడో ఒక చోట ఉంటాను, కాకపోతే కాన్షియస్ లేదు, అంతే, ఏం పర్లేదు అనేసి ఈ మధ్య కొంచెం ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది నాకు మాత్రం. ఎక్కడో ఒక చోట ఉండే లోటుని మెహర్ బాబా ఈ మధ్య ఆ అన్నమయ్య వచ్చేసి ఆ లోటుని కాస్త తీరుస్తున్నాడు అనే విషయం నాకు అర్థమవుతుంది. తర్వాత ఈ విభూదాసుల హితుల పాదధూళి పావనమై సోకి బ్రతికిన చాలు. ఆయన పాదధూళి ఉంటుంది కదా, అది ఎలాంటి పాదధూళి అంటే ఆయన సేవకులు ఉంటారు కదా, అలాంటి సేవకులు మెహర్ బాబా తెలియకపోయినా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కింద, వాళ్ళ పాదధూళి ఉన్నా చాలు. ఇక్కడ మెహర్ బాబా ధూళి అని చెప్పట్లేదు, ఆయన కింద ఉంటారు కదా, హరిదాసులు ఉంటారు కదా. మెహర్ బాబా ఏదైతే మెహర్ బాబా గురించి తెలుసుకొని జర్నీ చేసుకుంటూ అలాంటి లైఫ్ లీడ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ కింద వచ్చే ధూళి ఉంటుంది కదా, ఆ ధూళి నమ్ముకున్న చాలు మనం పవిత్రమైపోతాము. అలాంటి వాళ్ళు నమ్ముకున్న చాలు, అలా అది ఒక పావనమైన ధూళి సోకిన చాలు, మరొక జన్మ మనకి లేదు అనేసి అన్నమయ్య మనందరికీ కూడా షేర్ చేస్తున్నాడు. అంటే నాకు ఈ పాట చాలా ఇష్టము, ఎప్పుడైనా పాడుకుంటానే ఉంటాను. అంటే సిటీ బర్డ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెము ఇబ్బంది. ఇది ఇంతవరకు నాకు అర్థమైండేదన్య. మొత్తానికి అన్నమయ్య ఒక్క లైన్ లో ఏం షేర్ చేయాలంటే, భగవంతుని శ్రమాన్ని గుర్తిస్తాడు అనమాట ఈ ఒక పాటలో. భగవంతుని శ్రమాన్ని గుర్తించి, ఆయన శ్రమ ఎంత వరకు ఉంది, ఆయన శ్రమ నువ్వు కూడా గుర్తించి నెక్స్ట్ జన్మ లేకుండే విధంగా ఈ క్షణం నుంచి గుర్తించి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయనేసి అన్నమయ్య నా వరకు నాకు షేర్ చేసిన విషయాలు అనమాట. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. గుడ్. సో అయితే మనకి ఇంకా 5 minutes ఉంది కాబట్టి ఓకే, రేపు ఒక టాపిక్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ అవతార్ చెప్పినటువంటి
అడ్వెంట్ తన అవతారాన్ని గురించి చెప్పిన విషయం ఉంది కాబట్టి అది మనం రేపు ఆలకించే ప్రయత్నం చేద్దాము. మరికొన్ని విషయాలు, సో మాయకి ఇల్యూషన్కి ఉన్నటువంటి సంబంధము, దాని గురించి మరికొంత కాస్త లోతులకు వెళ్ళి ఆలకించే ప్రయత్నం చేస్తాము. సో కాబట్టి ఇక మనం ఇంకా ఆరతి ఇచ్చి ఈ పూట మెహరోపాసనము కంక్లూడ్ చేద్దాము. అక్కమ్మ గారండి, అక్కమ్మ గారు దేవాతి దేవ ఆరతితో మనం కంక్లూడ్ చేద్దాం. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरो बाबा प्रियतमा मनसु हारति रे प्रियतमा मनसु हारति रे देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरो बाबा प्रियतमा मनसु हारति रे प्रियतमा मनसु हारति रे ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నేను ప్రేమించు దామను వీడక నన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే అహంకారము హారతి కాక అహంకారము హారతి గాక ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మమ్ము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। ఓకేనండి, అయితే
ఇంకొన్ని విషయాల్ని మనం రేపటి మెహరోపాసనలో కూడా శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేస్తాము. సో కాబట్టి రేపు కూడా మనకి ఇది టాపిక్ ఉంటుందండి. సో మనం రేపు తిరిగి మెహరోపాసనంలో కలిసేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.